ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ సార్. చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా గూస్ బంప్స్ మీ గురించి తెలుసుకుంటే మీరు చేసిన కష్టం. మన హిందూ మతం ఎంత గొప్పది, ఎంత హిస్టరీ ఉంది, ఎంత సైన్స్ ఉంది. ఎందుకు మిమ్మల్ని ఇంతగా అభినందిస్తున్నానంటే సార్, చాలా మంది మాటలు చెప్తారు, దే ప్రీచ్, దే డోంట్ ప్రాక్టీస్. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎవరికి తెలియదండి. అది కనుక తెలిస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. సైలెంట్గా మీరు ఏం ప్రచారం కోరుకోకుండా మీరు చేస్తున్న కష్టం చూశాక నాకు అనిపించింది నిన్న, బాబా ఇటువంటి చరిత్ర ఉన్న భారతదేశం, ఇంత సంస్కృతి ఉన్న భారతదేశంలో మనం పుట్టాము. ఎందుకు సడన్గా ప్రెస్ మీట్? క్రిస్టియన్స్కి లేదు, ముస్లిమ్స్కి లేదు. మనకే ఈ జబ్బు ఏమిటంటే అందరూ అన్ని మతాలు ఒకళ్ళే అనేది జబ్బు ఒక హిందూస్దేనండి. సెక్యులర్ 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 ఔరంగజేబు ఇట్లా ఈ పేర్లన్నీ విన్నాక ఓకే అంతా ఒకటే. ఇది ఇన్క్యూరబుల్ డిసీజ్. ఇది క్యాన్సర్ కన్నా డేంజరస్. అంటే స్కూళ్ళలో నూరిపోసారు కదా. నేర్పించారు. ఎందుకంటే మీకు మీ నాన్నగారు నేర్పింది సంస్కారం ఇప్పుడు మీకు వచ్చింది. నాకు మా నాన్నగారు నేర్పారు, వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న నేర్పారు. రేపు పొద్దున మన ఇంటికి ఎవరో వచ్చి మమ్మల్ని దూషిస్తుంటే మన తండ్రి నేను కొట్టొచ్చు అని చెప్పలేదు కాబట్టి రాయ్యా కొట్టు అంటామా? అది మత ప్రాతిపదికన విడగొట్టారు ఈ దేశాన్ని, అంతే కదా సార్. సో పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అయినప్పుడు భారతదేశం హిందూ కంట్రీ ఎందుకు కాలేకపోయింది? హిందూస్ చేశారు వాళ్ళు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సనాతన ధర్మం ఇప్పుడిప్పుడే హిందువులు మేల్కొన్నారు, చైతన్యవంతులు అవుతున్నారు. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అనే ఒక స్పృహ మెల్లిమెల్లిగా కనబడుతోంది. అయితే వారిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాదు, ఎంతో కాలంగా కష్టపడుతున్నాడు. ఒక్కడే కష్టపడుతున్నాడు. ఒక పెద్ద సమూహాన్ని తయారు చేసుకున్నాడు. అమెరికా నుంచి తన పోరాటం ప్రారంభించి ఈ దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కష్టం మామూలు కష్టం కాదు. మరి ఆయన ఎవరో కాదు, డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు. అమెరికాలో ఉంటారు, కానీ నా దేశం కోసం
నా ధర్మం కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదైనా చేయాలని ఒక సత్సంకల్పంతో ఆయన ఈ వయసులో, అంటే మీరు చూస్తారు ఆయన్ని, ఈ వయసులో ఆయన పడుతున్న కష్టం ఏంటంటే దాదాపు ప్రతి సంవత్సరం 2 నెలల పాటు ఒక 9 రాష్ట్రాల్లో విస్తరించిన ఆయన ధార్మిక కార్యకలాపాలని పర్యవేక్షించడం నిరంతరం అనేది చిన్న విషయం కాదు. మరి అంత గొప్ప కృషి చేస్తున్న ఆయన్ని మనం సన్మానించుకోవాలి, ఆయనతో సంభాషించుకుందాం. అందుకే ఈరోజు ఆయన్ని మన స్టూడియోకి ఆహ్వానించాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ సార్. చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఒక రకంగా గూస్ బంప్స్. మీ గురించి తెలుసుకుంటే మీరు చేసిన కష్టం, మీరు పడ్డ కష్టం, అంటే హిందుత్వాన్ని కాపాడడానికి. ఎందుకు మిమ్మల్ని ఇంతగా అభినందిస్తున్నానంటే సార్, చాలా మంది మాటలు చెప్తారు, దే ప్రీచ్, దే డోంట్ ప్రాక్టీస్. ఇట్లాంటి మత గురువులు, ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం మనం. అలాంటిది సైలెంట్ గా మీరు ఏం ప్రచారం కోరుకోకుండా మీరు చేస్తున్న కష్టం చూశాక నాకు అనిపించింది. నిన్న మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు హైదరాబాద్కి వచ్చి. అది చూశాక అనిపించింది, అయ్యో ఒకసారి ఇలాంటివి కదా, ఇలాంటి వాళ్ళు కదా మనం మాట్లాడాలి అని. సో చెప్పండి సార్, నిన్న ఏం జరిగింది ప్రెస్ మీట్ లో? ఎందుకు సడన్ గా ప్రెస్ మీట్? ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఎక్కువ మనం మాట్లాడటం కుదరలేదండి. ఓకే. కాకపోతే మన దేశాన్ని మనం కాపాడుకునేది అందరు హిందువుల బాధ్యత ఉందండి. కాకపోతే మన హిందూస్ ఏమిటంటే, మన హిందూ మతం ఎంత గొప్పది, ఎంత హిస్టరీ ఉంది, ఎంత సైన్స్ ఉంది, ఎంత ఫిలాసఫీ ఉంది, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎవరికి తెలియదండి. అవును. అది కనుక తెలిస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. బాబా, ఇటువంటి చరిత్ర ఉన్న భారతదేశం, ఇంత సంస్కృతి ఉన్న భారతదేశంలో మనం పుట్టాము. ఏదో మనం కాస్త మనం కూడా అందులో పాల్గొని మన సనాతన ధర్మాన్ని రక్షించాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు చాలా తక్కువ అండి. కరెక్ట్ సార్. ఎందుకంటే దాని విలువ తెలవాలండి ఎవరైనా కాపాడుకోవాలంటే. రైట్. ఇప్పుడు మనందరికి తెలుసు, ఏది బంగారం విలువ పటక్కని పట్టుకుంటాం, దాని పోనీ అంతేగా. బట్ మన సంస్కృతి విలువ తెలిస్తే అంతకంటే ఎక్కువగా మీరు పట్టుకుంటారండి. ఎందుకంటే మీరు ఒకసారి తెలిస్తే, దాని తీపి తెలిస్తే ప్రతిరోజు ఇంక్రీజ్ అయిపోతుందండి ఆ యాపిటైట్. మీకు ఇంకా తినాలి, ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మనం పోరాడాలి అనే దృక్పథం వస్తుంది అన్నమాట. మీకు వచ్చిన ఈ దృక్పథం గురించి ఇంకొక మాట ప్రేక్షకులకు చెప్పాలి నేను. సారు మామూలుగా మన గుళ్ళను చర్చిలుగా మసీదులుగా మార్చిన సంగతులు చూసాం కదా సార్. అమెరికాలో చర్చిల్ని గుళ్ళుగా మారుస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో మార్చారు ఆయన. ఒకే ఒక్క మగాడు. నిజంగా ఈ ఒక్క పాయింట్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. ఇంతకంటే ఇంకా మీ గురించి గొప్పగా చెప్పలేను. నేను 2006లో ఈ మన భారతదేశం వచ్చాను. విజయవాడలో కూర్చున్నాను. అది August 23 అండి. ఓకే. 7:23 ఈనాడు పేపర్ చదువుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు GO-21 అని ఇచ్చారు. ఓకే. దాంతో ఏమిటంటే ఆయన crores of rupees ఇది కొత్త చర్చిలకి నిర్మాణానికి, పాత చర్చిల్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఆయన GO-21 ఇచ్చారు. అది చదవంగానే నాకు ఒళ్ళు జలతరిచిపోయిందండి. అయ్యో, అంటే ఏంటంటే భారతదేశం సెక్యులర్ కంట్రీ అని కూడా అంటారు. ఓకే, మనకేం ప్రాబ్లం లేదండి, మన హిందూస్కి ఏది ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమిటంటే మనమేం ఇంట్రెస్ట్ తీసుకోము ఏమండి, మనకేం ఆ ఫైటింగ్ యాటిట్యూడ్ లేదు. అంతా ఒకటే కదా, అందరం ఒకటే కదా, ఈ భావం ఒకటి. అది క్రిస్టియన్స్కి లేదు, ముస్లిమ్స్కి లేదు. మనకే ఈ జబ్బు ఏమిటంటే అందరూ అన్ని మతాలు ఒకళ్ళే అనేది జబ్బు ఒక హిందూస్దేనండి. ఇది ఇన్క్యూరబుల్ డిసీజ్. ఇది క్యాన్సర్ కన్నా డేంజరస్. అంటే స్కూళ్ళలో నూరిపోసారు. ఎందుకంటే ఎలా నూరిపోసారు? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 47లో ఫస్ట్ 5 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వర్ ముస్లిమ్స్. They revised the whole curriculum అండి. Okay. So they demeaned all our kings. They glorified all the Islamic
ఔరంగజేబులు ఇలాంటి వాళ్ళు వచ్చారు. అది ఆ మైండ్ సెట్ మనలో వచ్చేసింది. అది ఓకే, అదే కదా మనం చదివింది. ఏది చదివితే అది మనం సెక్యులర్ ఔరంగజేబు ఇట్లా ఈ పేర్లన్నీ విన్నాక ఓకే అంతా ఒకటే. అది అది ఒకటే. అది దాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తాయిందండి. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం మన దేశాన్ని కాంకర్ చేయాలి, కన్వర్ట్ చేయాలని. ముస్లిమ్స్కి అదే, క్రిస్టియన్స్కి అదే. మనం మాత్రం లేదు లేదు, మనం సమానత్వ భావం ఉండాలి, అందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఇది అంటారు. బట్ వాళ్ళు మాత్రం అనరు. దయానంద సరస్వతి గారని ఆయన అబౌట్ 6-7 years కింద చనిపోయారు. ఆయనకి మన కోయంబత్తూరులో ఆశ్రమం ఉంది, తర్వాత యుఎస్లో కూడా ఒక ఆశ్రమం ఉంది. ఆయన చనిపోకముందు ఏం చేశారు, అంతకుముందు ఒక 10 years మల్టీ ఫెయిత్ కాన్ఫరెన్స్లు అని పెడుతుండేవాళ్ళు అండి. అందరినీ తీసుకొచ్చేవాళ్ళు, అన్ని ఫెయిత్ వాళ్ళని, అండ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్ అందరినీ. 10 years పనిచేశాడండి వాళ్ళతో. అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే, లెట్ us pass one resolution, సింపుల్ రెజల్యూషన్, ఎందుకంటే మనం అందరం సమానత్వ భావం అని అంటున్నాం కదా అని. ఆయన ఏమన్నారంటే, ఇది సింపుల్ రెజల్యూషన్ ప్యాచ్ చేద్దాము, సో అందరికీ తెలిసిపోతుందని. ఆయన ఏం అడిగారంటే 4 wordsేనండి, 4. We respect all religions. We respect all religions. మంది సమానత్వం కదా. Muslims, Christians said, get lost. We do not respect your religion. They did not pass that resolution. 10 years పనిచేశాడండి ఆయన. సో ఈ పిచ్చ ఏమిటంటే మన హిందూస్ది ఈ జబ్బు. పిచ్చ కూడా కాదు, ఏదన్నా అనుకోండి. ఏమండి అంటే మనకు తెలియదు, ఇది మనకు తెలీదు, తెలుసుకోవాలని అవగాహన కూడా లేదు, అవగాహన చేసుకోవాలని కూడా లేదండి. మన హిందూస్ ఎలా తయారయ్యామంటే, ఈరోజు నాకు ఎంత డబ్బులు వచ్చింది, డబ్బు 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 తప్ప ఇంకా దేని గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే వాళ్ళు కొంతమందే ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్ లెవెల్కి పోయి చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరండి. కరెక్ట్ కదా. అయితే సార్ నేను ఒక్క మాట సార్, మీరు హిందువుల్ని బ్లేమ్ చేసే కంటే ఒక పరంపర ఉండాలి సార్. మీకు మీ నాన్నగారు నేర్పింది సంస్కారం ఇప్పుడు మీకు వచ్చింది, నాకు మా నాన్నగారు నేర్పారు, వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న నేర్పారు. హిందువులకు ఇవన్నీ ఎవరు నేర్పాలి సార్? మీరు చెప్పింది 100% చెప్పలేదు. బట్ క్యాంట్ వి సీ ఏం జరుగుతుందని మనం గమనించట్లేదా? ఇప్పుడు మనకు తండ్రి తల్లిదండ్రులు చెప్పలేదు, అది ఒప్పుకున్నాం. వాళ్ళు చెప్పలేదు కదా అని కళ్ళు మూసుకుని కూర్చోం కదా. రేపొద్దున మన ఇంటికి ఎవరో వచ్చి మమ్మల్ని దూషిస్తుంటే మన తండ్రి నేను కొట్టొచ్చు అని చెప్పలేదు కాబట్టి రాయ్యా కొట్టు అంటామా? అనకూడదు కదా. సో ఏమవుతుంది, తెలివి ఏమైంది వీళ్ళకి మన హిందూస్కి? ఇప్పుడు చూడలేదా, 58 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ హిందూ ఎవరన్నా పిక్చర్లు తీసిపోయి ఏమైనా వర్షిప్ చేయొచ్చా? పాకిస్తాన్లో ఒకప్పుడు 16-17% హిందూస్ ఉన్నారు కదా, ఇప్పుడు 1000 కూడా లేరు. బంగ్లాదేశ్లో ఇప్పుడు మాకు 10 schools ఉన్నాయి, బాల సంస్కార కేంద్రాస్ 10 ఉన్నాయండి. సో వీ హ్యావ్ వన్ స్వామీజీ హూ కండక్ట్స్ ఆల్ దీస్ థింగ్స్. మా వాళ్ళు 5 చచ్చిపోయారండి మొన్న లాస్ట్ 2 monthsలో. కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది. అంటే గొడవల అంటే బంగ్లాదేశ్లో అసలు ఎంత జరుగుతుందంటే, మొత్తం ఇప్పుడు నువ్వు హిందూస్ని అందరినీ కోసేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఏది ప్రైమ్ మినిస్టరు అక్కడ నుంచి పారిపోయి మన ఇండియా వస్తే మనం ఇప్పుడు ఆ అమ్మాయికి రక్షణ ఇస్తున్నాం 2 months నుంచి. ఇప్పుడు అక్కడ ఒకప్పుడు 22% ఉండేది, ఇప్పుడు 8% కూడా లేరు. ఇప్పుడు దాదాపు అది కూడా అనదర్ 5-6 yearsలో 8% కూడా పోతుంది. ఇది ఇప్పుడు మనకు తెలియదా? దీని గురించి ఎవరైనా మన పేరెంట్స్ చెప్పాలా ఏం చేయాలని? అంటే ఏమవుతుంది మనకి? వై వీఆర్ నాట్ కన్సర్న్డ్ అంటే అసలు శాంతం మనం మెటీరియలిస్టిక్ పీపుల్ అయిపోయామండి. ఓకే, సో దానివల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. దీన్ని ఏదైనా మనం కరెక్ట్ చేసుకోవాలి, దీని గురించి చెప్పాలి. అంటే మీరు అన్నది కరెక్టే, మనం చెప్పలేదు కాబట్టి మనం ఎలా మరి
ఇప్పుడు మన పిల్లలు వస్తారు, అవును ఏమండి, వచ్చి అడుగుతారు ఏదో క్వశ్చన్, అవును మా నాన్న నాకు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను అంటే అవును కదా. రైట్ అంటే ఆ రోజు ఒకప్పుడు అండి అన్ని సాంస్క్రిట్లో ఉండేవి అవును బాగా, అంటే వేదాలు, అంతే కదా, ఉపనిషత్సు, అవును. రామాయణం, మహాభారతం, తర్వాత తెలుగులో వచ్చినాయి, అన్ని రీజనల్ లాంగ్వేజ్ వచ్చినాయి, అది ఉన్నాయి. అది చెప్పలేదు కదా అని కూర్చుంటామా? తెలుగు ఇప్పుడు పోనీ నీకు సాంస్క్రిట్ రాదు, తెలుగులో ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. ఓకే తెలుగు రాదు, ఇప్పుడు నవ్ English. ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్లో వచ్చు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయని బుక్ అనేది లేదు ఇప్పుడు. అవును మరి మీరంతా ఎడ్యుకేటెడ్ కదా, అట్లీస్ట్ ఇంగ్లీష్ పుస్తకాలు చదివి చెప్పొచ్చు కదా. నేను నా ఎప్పుడు లెక్చర్ ఇచ్చినా కూడా అదే చెబుతుంటా, మీ పిల్లలకి మీరు గనక ఒకసారి కానీ ఆ రెండోసారి గనక నాకేం తెలియదు నన్ను అడగొద్దు అన్నావు అంటే యూ లాస్ట్ యువర్ చైల్డ్. ఇది అయిపోయింది, మీ అబ్బాయి మీ దగ్గరికి రానే రాడు, ఏ క్వశ్చన్ అడగటానికి కూడా రాడు. యూ లాస్ట్ యువర్ చైల్డ్ అండ్ హీ బికమ్స్ ఎయిదర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ బికాజ్ హీఈస్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. అక్కడ వాళ్ళు ఏదో చెబుతారు, అవును ఏమండి, వాడు నాకు తెలియదు అండు వాళ్ళు, అస్సలు మనమే. ఓకే, సో అందుకని వీ వాంటెడ్ దట్ వన్. సో ఇప్పుడు దెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రెస్ నోట్ ఎస్టర్డే. లాస్ట్ 15 years నుంచి, లాస్ట్ 5 years నుంచి అండి ఓకే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే రియలైజ్ చేసాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా కోర్టు కేసులు మాత్రం చాలా చేసాము. అలాగే ఎండోమెంట్ మినిస్టర్లు ఇద్దరితో బాగా పరిచయం ఉంది. సి రామచంద్రయ్య గారిని మా ఊరు తీసుకెళ్ళాము, యాక్చువల్లీ డాలస్ 5 days అక్కడ పెట్టాము, పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాము, 100 recommendations ఇచ్చాము. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నాననేది ఇదంతా కూడా మా వెబ్సైట్కి వెళ్ళి చూడవచ్చు. savetemples.org ఈజ్ అవర్ వెబ్సైట్ అండి. ఓకే నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తా ఓకే మా యాక్టివిటీస్ని. మీరు వెళ్ళి చూసారంటే 365 daysలో అట్లీస్ట్ 350 పోస్ట్స్ అన్న ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, లాస్ట్ 4 years నుంచి ఎక్కువ కుదరలేదు పెడతాం, ఇవాళే పెట్టే అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఏదేదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, బట్ నేను మాత్రం అది పెడతాను. ఎందుకంటే ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం అనేది జనాలకు తెలవాలి మనం. దట్ మైట్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు ఇట్ అనేది అది ఒక కాన్సెప్ట్ అనమాట. సో లాస్ట్ 4 years నుంచి జస్ట్ మెన్షన్ చేసేస్తాను, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. గర్వాప్సి అని మొదలు పెట్టామండి. సో దట్ మీన్స్ మన వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ కమ్యూనిటీకి వెళ్ళటం ముందు వీ హ్యావ్ టు మేక్ హిందూస్ ఫస్ట్ అండి. మన హిందూస్గా మనల్ని భావించి వాళ్ళకి ఒక ప్రైడ్ తీసుకురావాలి, అది ఫస్ట్ ఐటమ్. రెండోది ఏమిటంటే ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో ఆ విలేజ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మ ఇంత డిఫరెన్స్ ఉంది హిందూ మతానికి క్రిస్టియానిటీకి, బైబిల్కి క్రిస్టియన్కి, బైబిల్కిను భగవద్గీతకి డిఫరెన్స్ చిన్న పుస్తకం ప్రిపేర్ చేసాం, అది ఇస్తాం అన్నమాట వాళ్ళకి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి, ఎందుకంటే మనది ఈజ్ డిఫరెంట్ కల్చరు. ఇది సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది, 5000 years. ఇవన్నీ 2000 years కిందట వచ్చింది, ఒకటేమో ఓన్లీ 1400 years కిందట వచ్చింది, ఇవన్నీ రీసెంట్ వన్స్. అందుకని మనది సనాతన ధర్మం, తిరిగి రండి అని చెబుతాం. రెండోది ఏమిటంటే పిల్లలు గనక మనం కాపాడకపోతే మనం లూజ్ అవర్ కంట్రీ అన్న ఉద్దేశంతో దాదాపు 200 schools మొదలు పెట్టామండి. ఓన్లీ నాట్ అదర్ స్కూల్, అన్ని చెప్పమండి, మన హిందూ మతాన్ని గురించి చెబుతాం. అంటే మదర్సా లాగానా? మదర్సా అంటే ఇప్పుడు అది డోంట్ కంపేర్ దట్ వన్, ఎందుకంటే మదర్సాలో కిల్ అది ఇదంతా ఉంటుంది కదా, వాళ్ళ కరికులం ఈజ్ డిఫరెంట్. అంటే ఒక స్కూల్ మంది, వాళ్ళది అదే స్కూలు, వాళ్ళ ఎయిమ్ ఈజ్ డిఫరెంట్. మనదంతానేమో సెల్ఫ్ నాలెడ్జ్, ఇంప్రూవింగ్ యువర్ పర్సనాలిటీ, అది మనం. అంటే ఇవి సండే స్కూల్స్ సార్, రెగ్యులర్ స్కూల్స్? రెగ్యులర్ కాదు, ఇది 3 days అనమాట, సాటర్డే సండే అండ్ దెన్ 1 weekday. సో ఈ 3 daysలో ఏమిటంటే ఏం చెబుతామంటే జస్ట్ ఒక నిమిషంలో చెప్పేస్తాను. Everybody has to put tilakandi on the forehead. Even though this is all villages, Dalit communities or underprivileged communities, hilly areas, అటువంటి ఏరియాలో అక్కడే కన్వర్షన్ ఎక్కువ జరుగుతాయింది. ఆ కన్వర్షన్ని మనం స్టాప్ చేయాలంటే మాట్లాడటం వల్ల అవదండి, మనం వెళ్ళి అక్కడ కృషి చేసి దాన్ని మనం స్టాప్ చేయాలండి. అందుకని అక్కడికి వెళ్తాం అన్నమాట, విలేజెస్కి వెళ్ళి కొంత టీచర్స్ని రిక్రూట్ చేస్తాం అన్నమాట.
సో బొట్టు పెట్టాలి, తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, తర్వాత ఒక 5-6 శ్లోకాలు చదవాలి, లేవగానే ఏం శ్లోకం, భోంచేసేప్పుడు ఏ శ్లోకం, స్నానం చేసి అటువంటిది కూడా చెప్తాము. అలాగే మేము చేస్తాం. నేషనల్ హీరో, మనకి ఎన్నో పీపుల్, ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు మన భారతదేశం కోసం, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. వాళ్ళ గురించి అది వాళ్ళ బర్త్డే వచ్చిన, ఆ డెత్ యానివర్సరీ వచ్చిన ఆ టైంలో అది చెబుతుంటాం అన్నమాట. అలాగే నీతి శాస్త్రం, ఏదో ఒక స్టోరీ, పంచతంత్రం లాంటిది ఒక కథ చెబుతామండి. సో అట్లాగే పండుగలు వచ్చినాయి, ఆ పండుగల గురించి చెబుతాం. ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ 10 minutes మెడిటేషన్ అండ్ యోగా. ఏమండి? సో ఇట్లాంటి మనకు కరికులం ఉంది అనమాట. ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ 2 hours Saturday, 2 hours Sunday, Saturday, Sunday, and then 1 hour middle of the week. స్కూల్ లేని టైంలో. కరెక్ట్. ఎందుకంటే ఆ టైం మనం చేయలేము అనమాట. కరెక్ట్. అది సెకండ్. థర్డ్ ఏమో గ్రామ దేవత రెనోవేషన్ అండ్ రివైవల్. మన పల్లెటూళ్ళలో అది ఇంకా స్టిల్ దే బిలీవ్ ఇన్ ఇట్. అంటే బిలీవ్ అంటే ఇట్స్ ఎనర్జీ ఉంది, పవర్ ఉంది. కాకపోతే మనం ఏదో ఎడ్యుకేషన్ వచ్చేసింది కాబట్టి పెద్ద సుపీరియర్గా ఏం గ్రామ దేవత అనుకుంటే వెళ్ళిపోతాం. కానండి, చాలా పవర్ఫుల్ అవి. వాళ్ళు కనుక వచ్చి కాస్త హెల్ప్ చేయమంటే, రెనోవేట్ చేయమంటే చేసాము. దాదాపు 50 గ్రామ దేవతలు రెనోవేట్ చేసాము. మొన్న అబౌట్ 2 months కిందట రాజమండ్రి దగ్గర, కాకినాడ దగ్గర ఒక విలేజ్ అండి, 100 people ఎవరో వచ్చేసి, వాళ్ళకి చర్చ్ లేదు, టెంపుల్ ఏమీ లేదు. క్రిస్టియన్ వచ్చేసి మేము చర్చ్ కట్టిస్తాము, మీ పిల్లలకంతా టీచ్ చేపిస్తాము, అది ఇది అని చెప్పేసి, మీరంతా కనుక కన్వర్ట్ అయిపోతే చర్చ్ కట్టిస్తామని చెప్పేశారు. సో వాళ్ళు ఒప్పుకున్నారు. మాకు తెలిసి మేము వెళ్ళి, నాన్న చర్చి మంద సంస్కృతి ఇటువంటిది కాబట్టి మేము కట్టిస్తాం, మీకు ఒక టెంపుల్ కట్టిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు నా వీఆర్ బిల్డింగ్ 1 temple విత్ క్లాస్ రూమ్ అండి, ఆ 100 peopleకి. సో ఇప్పుడు December 5th యాక్చువల్లీ ముహూర్తం కూడా ఉంది, నేను అక్కడే ఉంటాను. వీ విల్ ఇనాగ్రేట్ దట్ వన్. ఇలా ఎవరైనా సరే వచ్చి ఏదన్నా అడిగితే మాత్రం ఇంతవరకు మేము నో చెప్పలేదండి. ఎందుకంటే ఏదో ఎట్లాగో మన బాధలు మనదే. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ సనాతన ధర్మ, ప్రిజర్వింగ్ అవర్ కల్చర్, కీపింగ్ అవర్ నంబర్స్ ఫ్రమ్ డైవర్షన్. తర్వాత ఇంటింట అభిషేకం అని ఒకటి, శివ అభిషేకం. అంటే ఇది కూడా దళిత్ కమ్యూనిటీ. పాపం ఎవరు అసలు టిల్ రీసెంట్లీ దళితులు అసలు టెంపుల్స్ వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండేది కదా. అందుకని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి గోపూజ చేసి, శివ పూజ చేసి, శివ అభిషేకానికి ఎవ్రీబడి, ఇవన్నీ చూడొచ్చండి, మన వెబ్సైట్లో చూడొచ్చు. ఎవ్రీబడి వెళ్ళి అభిషేకం చేస్తారండి. అది పెద్ద హిట్ అయిపోయింది. అలాగే స్పాన్సర్ ప్రీస్ట్ అనే ప్రోగ్రామ్ ఒకటి, అంటే వీఆర్ హైరింగ్ ప్రీస్ట్లు అనమాట, మ్యాచింగ్ దెమ్ విత్ ది టెంపుల్స్ దట్ ఆర్ క్లోజ్డ్ అనమాట. ధూపదీప నైవేద్యం అనేది అది ఒక పెద్ద ప్రోగ్రామ్. అలాగే వీల్ కండక్ట్, మేము చెప్పాను కదా, యోగా మెడిటేషన్ క్లాసెస్ అని, ఇలాంటివన్నీ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా ఒక 10 programs చేస్తున్నాం. సో ఈవెన్చువల్గా ఏమిటంటే, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి వీ హ్యావ్ టు మేక్ అవర్ హిందూస్ వేకప్ టు ది రియాలిటీ. ఏమండి, మొన్న అబౌట్ 2 months కిందట ఒక ఆటో రిక్షా వెనక ఒక మెసేజ్ ఉందండి, ప్లీజ్ డు నాట్ సౌండ్ హార్న్, ప్లీజ్ డు నాట్ సౌండ్ హార్న్, హిందూస్ ఆర్ స్లీపింగ్. ఎంత మెసేజ్ అండి అది. వాడికి మొక్కాలి నిజంగా, హార్న్ కొట్టొద్దయ్యా, ఎందుకంటే హిందువులు నిద్రపోతున్నారు పాపం, వాళ్ళు లేపొద్దు మీరు. ఏమిటండి అది. అంటే ఎవరైతే దాన్ని పెట్టారో ఎంత బాధపడి ఉండాలి అతను. ఎగ్జాక్ట్లీ. అంటే సో ఎనీవే, సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా సరే మన సంస్కృతిని మనం కాపాడాలన్న ఉద్దేశంతో ఏం చేసాం, ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. సో అబౌట్ 5-6 things మనం మాట్లాడేది. ఒకటి, ఫ్రీ ది టెంపుల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు
అన్ని సెక్యులరిజం అనేది ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు, కడవాళ్ళకే ప్రాబ్లం. కాకపోతే మన వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. సెక్యులరిజం అంటే ఏమిటి? అన్ని రిలీజియన్ని ఈక్వల్గా చూడండి. ఏమండి? సో ఈక్వల్గా చూడనప్పుడు ఆ రెండు రిలీజియన్ చర్చల్ని, మాస్కుల్ని మీరేం గవర్నమెంట్ వాళ్ళు తీసుకోలేదు. ఒక హిందూ టెంపుల్స్ని తీసుకుని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టి ఎందుకు మీరు గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకున్నారు వెన్ యు ఆర్ నాట్ దేర్ అని. మనది ఫస్ట్ డిమాండ్ ఏమిటంటే గవర్నమెంట్ కంట్రోల్ నుంచి హిందూ టెంపుల్స్ని తీసేయాలి. ఓకే. చర్చిలకు వాళ్ళకి, మాస్క్ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో మాకు కూడా అంత ఫ్రీడమ్ ఉంది. సో ఇప్పుడు మన హిందూస్ది ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే వీ నెవర్ యాస్క్ ఫర్ ఎనీథింగ్ అండి. ఓకే. ఒక స్పెషల్ ప్రివిలేజెస్ అనేది మనం ఎప్పుడు, నేను హిందువుని కాబట్టి నాకు స్పెషల్గా ఏమున్నాయి, మనం వీ నెవర్ యాస్క్ దట్ వన్. ఆ రెండు రిలీజియన్స్ ఫస్ట్ అసలు అడిగేదే అది అనమాట. ఏమండి? మైనారిటీలో మాకేదండి. అందుకే వన్ ఆఫ్ ది థింగ్స్ ఎస్టర్డే నేను మాట్లాడింది, అబాలిష్ మినిస్ట్రీ ఫర్ మైనారిటీ అఫేర్స్. ఎందుకండి మైనారిటీ అఫేర్స్ అంటే ఇప్పుడు వీళ్ళందరికీ స్కాలర్షిప్లు, వీళ్ళందరికీ అన్నీ ఇస్తారు, హిందూస్కి దే డోంట్ డిజర్వా? హిందూస్కి ఇవ్వకూడదా? ఏం పాపం చేశారు వాళ్ళు? ఇప్పుడు మైనారిటీగా పుట్టారు. ఏమండి? అందుకని మీరు అన్ని ప్రివిలేజెస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. యు ఆర్ సప్రెసింగ్ హిందూస్, యు ఆర్ డిమీనింగ్ హిందూస్. వాళ్ళనేమో ఎక్కడ మీ హిందూస్ ఇక్కడ ఎందుకు పుట్టారా అన్నట్టు మన బిహేవ్ చేస్తున్నారు. కానీ ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనేది ఎక్కడ ఉందండి హిందూస్కి? మెజారిటీలకు ఉండాల్సిన అది కూడా లేదు, మోరల్ సపోర్ట్ కూడా లేదు. మనం 80% ఉన్నవాళ్ళు, వాళ్ళని మన గవర్నమెంట్ మనని హీనిస్తాయింది. ప్రపంచంలో నాకు తెలిసి ప్రపంచంలో దెర్ ఈజ్ నో కంట్రీ దట్ సప్రెస్డ్ 80% ఆఫ్ ది పీపుల్ అండి, అన్లెస్ ఇట్ ఈజ్ ఏ డిక్టేటర్షిప్. కరెక్ట్ సార్. డెమోక్రసీ ఉండి సెక్యులరిజం అనేది పెట్టుకుని యు ఆర్ డినయింగ్ 80% ఆఫ్ ది పాపులేషన్ దేర్ రైట్స్ టు మేనేజ్ దేర్ ఓన్ టెంపుల్స్. సార్ నాకు ఒక సందేహం, మనల్ని మత ప్రాతిపదికన విడగొట్టారు ఈ దేశాన్ని, అంతే కదా సార్? సో పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అయినప్పుడు భారతదేశం హిందూ కంట్రీ ఎందుకు కాలేకపోయింది? మన దురదృష్టం. మన గట్స్ లేవండి. హిందూస్ దే ఆర్ గట్లెస్, దేర్ ఈజ్ నో కరేజ్ ఫర్ దెమ్. ఏమండి? అంటే ఐఎమ్ వెరీ రూడ్, నాకేం ప్రాబ్లం లేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మీరు క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వెన్ వీ సపరేటెడ్ 47లో పాకిస్తాను భారతదేశం అయింది కదా, అప్పుడు జిన్నా కూడా ఒప్పుకున్నాడు, వీ విల్ మేక్ ఇట్ ఏ సెక్యులర్ అని. ఇది సెక్యులరు, అది కూడా సెక్యులరు. విత్ ఇన్ 1 yearలో హీ చేంజ్డ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేడ్ ఇట్ ఇంటూ ఇస్లామిక్ కంట్రీ. ఓకే. విత్ ఇన్ 1 year. మనమేమో ఇంకా స్టక్ విత్ దిస్ థింగ్ అండ్ గివింగ్ ఆల్ ది ప్రివిలేజెస్ టు ది ముస్లిమ్స్. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, ఇట్ హ్యాపెండో లేకపోతే ఊరినే సంబడి కేమ్ అప్ విత్. ఓకే. సమ్ స్కూల్లో చిల్డ్రన్ ఉన్నారండి, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. టీచర్ వస్తుంది, సో ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఒక లా పాస్ చేశారు, మీరు కనుక మైనారిటీ వాళ్ళు అయితే మీకు ఇంత స్కాలర్షిప్ ఇస్తాము, మీరు చెప్పండి ఎవరికి మైనారిటీస్ అని. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వేశారు. షీ సెడ్ ఓకే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ స్కాలర్షిప్, విల్ గివ్ యూ. హిందూ వాళ్ళు వేశాడు, ఏం సార్ మాకెందుకు లేదు? నో యు ఆర్ హిందూ అయ్యా, ఏంటి నీకెందుకు అన్నాడు. సో ఆ కుర్రాడికి పాపం బాధపడ్డాడు. 2-3 రోజులు వెయిట్ చేశాడు. అయితే నేను క్రిస్టియన్ కానీ ముస్లింని కానీ అయిపోతే నాకు కూడా ఇస్తారు కదా డబ్బులు అని. he changed the religion, became a Christian, and then he went to the teacher and said, now I'm a Christian, నాకు ఇచ్చేయమంటే ఇచ్చేసింది. అంటే whether it is true or not, the incident అదే జరుగుతుంది కదా. What is this religion? All these politicians, how long they are going to destroy this country? It is the politicians who are doing this damage for their selfishness, vote bank politics,
ఫర్ నేమ్, ఫేమ్, మనీ. అది తప్ప Sir. దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ రిలిజన్, దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ సనాతన్ ధర్మ. Sir. దే ఆర్ బోర్న్, దే రిసీవ్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఏ సనాతని. ఇప్పుడు మన ఏన్షియంట్ ఋషిస్ చూశారు కదా, వాళ్ళకి ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉండాలండి రాయాలంటే. ఈ మన రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు ఎన్ని రాశారు. ఇప్పుడు లుక్ ఎట్ ది హోల్ వరల్డ్ అండి. యుఎస్లో చూడండి పోనీ, హౌ మెనీ ఇండియన్స్ ఆర్ ఇన్ టాప్ పొజిషన్స్ అండి? సో మెనీ కదా. ఇప్పుడు ఈయన ఈ పుస్తకం ఇచ్చినప్పుడు, ఆటోబయోగ్రఫీ బుక్, టాప్ 500 కంపెనీస్ వాళ్ళకి ఇచ్చాడండి ఈ పుస్తకం. అంటే అంతమంది మన హిందూ మతాన్ని గురించి నేర్చుకుని దే బికేమ్ వెరీ పవర్ఫుల్ CEOs ఇన్ ఆల్ దోస్ కంపెనీస్. ఏమండి, అటువంటి ఇంటెలిజెన్స్ మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారండి. మనందరికీ మన ఇంటెలిజెన్స్ ఆ మహర్షుల వల్లే మనకి ఇది ఇంటెలిజెన్స్ వచ్చింది. దీనివల్లే కదండి ఇప్పుడు ఈ కడమ కంట్రీస్ వాళ్ళు ఇంత ప్రామినెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, ఎక్సెప్ట్ ఇండియన్స్. అంటే ఎక్కడ అనే ఆ ఇంటెలిజెన్స్ అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది. And so we are not even grateful to those people. And we stab our own people. మనకు తెలియదు అసలు ఈ రిచ్ హెరిటేజ్ వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్న విషయం కూడా తెలియదు. Exactly. So that is what bothers me quite a bit అన్నమాట. But still we have not come to this ప్రెస్ మీట్. నా కడుపులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో అందుకని ఫ్రీ ది టెంపుల్స్ ఫస్ట్ అండి. రైట్. రెండోది అబాలిష్ ది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ రిలీజన్. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా, మైనారిటీ వక్ఫ్ బోర్డు రద్దు కూడా ఉన్నట్టుంది మీ ఎజెండాలో. వక్ఫ్ బోర్డు తప్పకుండా తీసేయాలి. అసలు ఏమన్నా అర్థం ఉందండి? దే ఆర్ క్లెయిమింగ్ సమ్ ఆఫ్ ది ల్యాండ్స్ ఓల్డర్ దాన్ ఇస్లాం. ఓకే, మరి ఏమండి అసలు ఎక్కడన్నా అర్థం ఉందండి? అది ఇంకోటి ఎండోమెంట్ కూడా రద్దు చేయాలన్నట్టున్నారు. అదే ఫస్ట్ అదే అది కూడా ఎండోమెంట్ తీసేయాలండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ నేను పంపుతాను మీకు. సో ఏం చేశానంటే ఓవర్ ది లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఐ హ్యావ్ రిటన్ అట్లీస్ట్ 75-80 లెటర్స్ టు చీఫ్ మినిస్టర్స్, ఎండోమెంట్ మినిస్టర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, చైర్మన్ ఆఫ్ ది బుక్, వాళ్ళందరికీ రాశానండి. రాశానని చెబుతున్నాను కానీ ఎవరికి తెలుసు నిజంగా రాశాను? బోర్ కొట్టవచ్చు కదా, ఏదో ఫేక్ చేయొచ్చు కదా. అందుకని నిన్న రిలీజ్ చేసాం ఒక పుస్తకం. సో 50 letters I have written to chief ministers and all these people. So that way everything will be in. అంటే what are the suggestions that we made over the last 10-15 years అండి. పుస్తకం నేను అందజేసేది చూస్తాను అనమాట మీకు. సో దట్ వే యూ కెన్ షో ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్. సో అట్లా చాలా ఎఫర్ట్ చేసామండి. నా ఇంకోటి ఏంటంటే అందులో నిన్న దాంట్లో తిరుమల, తిరుపతి, తిరుచానూర్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ పుణ్యక్షేత్ర ప్లేస్ అండి. అది 1987లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చెప్పారండి. దీన్ని పుణ్యక్షేత్రం అంటే అక్కడ మీట్ షాపులు, లిక్కర్ షాపులు ఇవన్నీ ఉండడానికి వీల్లేదు. సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఏంటి సార్ మరి మొత్తం అంతా తిరుపతి అంతా అదే కదా, ఇప్పుడు మీరు ఎలా చేయగలరు ఏమిటి అని. ఇప్పుడు టీటీడీకి మనీది ప్రాబ్లం లేదండి. మనం ఇచ్చిన టీటీడీకి ఇచ్చే మనీ అంతా అందరికి ఇస్తున్నారు, ఎందరో స్వామీజీలకి ఇస్తున్నారు. అండ్ దెన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు కట్టిస్తున్నారు. ఇవన్నీ రిలీజన్కి ఏం సంబంధం లేదండి. వచ్చిన భక్తులకి సేవలు చేయడానికి కూడా కాదండి ఈ మనీ అంతా. పెద్ద పెద్ద రహదారులు కట్టిస్తున్నారు, శానిటేషన్ చూపిస్తున్నారు తిరుపతికి, ఇవన్నీ ఇటువంటివి చేస్తున్నారు. కానీ అసలు ప్రొటెక్టింగ్ ది సనాతన. సో అందుకని ఏం చేశానంటే, సో ఈ పుణ్యక్షేత్రాన్ని ఏమైనా సరే మనం ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంలో అని చెప్పి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది, ఎంతమంది షాపులు ఉన్నప్పుడు మీరు ఎలా చేయగలరు అని అడుగుతారు. అంతే కదా సార్. ఇప్పుడు
ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి TTD or Andhra government will bear all the expenses to relocate all these places to 30-mile radius or whatever radius we'll say that is పుణ్యక్షేత్రం అన్నాం అనుకోండి 30-mile radius అనుకుందాం ఊరినే. సో బియాండ్ దట్ వెళ్ళిపోండి మీరు, బట్ ఈ లోపల మాటానికి ఉండటానికి వీల్లేదు. అందుకని ఎంత అయితే ఖర్చు అవుతుందో we will pay it. Move to some other location. ఎందుకంటే ఇక్కడ మనీ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. మనకి ఆ డిటర్మినేషను, ఆ ప్యాషను, ఇంట్రెస్ట్ ఉంటే వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అండి. కరెక్ట్ సార్. ఇప్పుడు మక్కా ఉంది కదా, వాటికన్ ఉంది కదా, వై క్యాంట్ వీ హ్యావ్ దిస్ సేమ్ థింగ్ హియర్? పర్ఫెక్ట్. ఏమండి? అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళకంటే గొప్ప ఆలయం ఎక్కడ ఉంది సార్? రిచెస్ట్ టెంపుల్, నాట్ ఓన్లీ రిచెస్ట్, ది సేక్రెడ్, మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఫర్ ఆల్ హిందూస్ ఆన్ ది ప్లానెట్ అర్త్ అండి ఇది. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఆంధ్రాస్ కాదు, మొత్తం ప్రపంచాన్ని అందరికీ. అటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి, పుణ్యక్షేత్రం చేయాలి. ఈ ఉన్న షాపులు వాళ్ళకి కావాలంటే ఇంత మనం డబ్బులు ఇద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు ఎంత అవుతుందా? 2 lakhs 2 crores అవుతుందా? ఓకే, తీసుకో, మూవ్ ఆన్. 100 షాప్స్ ఉన్నాయనుకోండి, ఆ 200 షాప్స్ అనుకోండి, ఇచ్చేసేయండి. మూవ్ ఇట్, మేక్ ఇట్ పుణ్యక్షేత్రం అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ అండి. సో దెన్ యూ కెన్ సే సో మెనీ చర్చెస్ ఉన్నాయి. ఏమండి, దేర్ ఆర్ క్లోజ్ టు 100 churches అండి. ఏది తిరుపతిలో. ఓకే, ఏమైందంటే 2019లో మేము తిరుపతి చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి ఒక 100 విలేజెస్కి భజన సామాగ్రులు ఇచ్చామండి. ఓకే, అంటే ప్రమోట్ చేయాలని సనాతన ధర్మాన్ని. ఎందుకంటే మనకు భజనలు చాలా ఇంపార్టెంట్, పాపం ఎంతో ఇదిగా పాడుతుంటారు, వాళ్ళకి ఇద్దామని ఇచ్చామండి. 2 days ఆఫ్టర్ దట్ వన్, తిరుపతి దగ్గర ఒక విలేజ్ ఆయన ఫోన్ చేసి, అయ్యా మా దేవి టెంపుల్ ఉంది మా ఊళ్ళో, 10 meters దగ్గర దూరంలో ఒక చర్చి కడుతున్నారు ఎవరో, ఏమన్నా మీరు హెల్ప్ చేయగలరని అడిగారండి. నాకు అప్పుడు రూల్స్ తెలియదు, ఏం తెలియదండి. ఓ అవునా అని, సో కొంచెం చదివా. 2-3 రోజుల్లో అర్థమైంది. ఏదన్నా కట్టాలంటే ఒక 100 meters అన్నా ఉండాలండి. దట్స్ వన్ థింగ్. ఓకే. రెండోది, దే హ్యావ్ టు గెట్ ది పర్మిషన్ ఫ్రమ్ ది కలెక్టర్స్ ఆఫీస్. ఓకే. దెన్ పంచాయత్ ఆఫీస్, మండల ఆఫీసర్. ఇఫ్ ఇట్ ఈస్ మన తిరుపతి అయితే టోడా, దట్ ఈస్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. పర్మిషన్ వస్తేనే మీరు కట్టగలరు. సో ఆ విలేజ్కి ఏం చేసామంటే, మీరు గనక యునైట్గా ఉండి మీరు గనక సంతకాలు పెట్టగలిగితే వచ్చి మేము హెల్ప్ చేస్తా ఉన్నాం. సో వెళ్ళాం, వాళ్ళందరూ సంతకాలు పెట్టారు, అందులో చేసాం. నాయనా ఇది ఓన్లీ 10 meters ఉన్నాయి, 100 meters ఉండాలి కాబట్టి మీరు కడతానికి వీల్లేదు. అలాగే విలేజర్స్ అంతా అపోజ్ చేస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ పాస్టర్కి తెలిసిపోయిందండి. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు రూల్స్, ఓకే, మనకే తెలియదు. అంతే. ఎందుకంటే ఇదేనో హిందూస్ అండి, వాళ్ళు ఏం చేస్తారు మనని, వాళ్ళకి రూల్స్ తెలియదు, వాళ్ళు ఇగ్నోరెంట్ పీపుల్ అనేది వాళ్ళ మనసులో ఉందండి బాగా. సో మేము వెళ్ళి ఆ పత్రం ఇవ్వగానే ఓవర్ నైట్ మర్నాటికి వెళ్ళిపోయాడండి. తెలిసిపోయింది అతను. సో మీ తొలి విజయం అది. అది అక్కడ మొదలైంది నాది. సో విత్ ఇన్ ఇయర్ ఏం చేశానంటే, తిరుపతిలో ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా, మనం ఏం చేయగలం? ఓకే. సో రూల్స్ తెలిసిపోయింది ఇప్పుడు. సో ఏం చేసామంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కలెక్టర్ ఆఫీస్కి, టోడా ఆఫీస్కి, మండల ఆఫీసర్కి ఉత్తరం రాసాం. ఏమని, తిరుపతిలో ఇన్ని చర్చిలని అనుకుంటున్నాం మేము, మీరు ఏ చర్చికైనా సరే పర్మిషన్ ఇచ్చారా అని అడిగామండి. కలెక్టరు, టోడా ఆఫీసు, మండల ఆఫీసరు వాళ్ళందరూ ఉత్తరం రాశారండి. మేము ఏ చర్చికి పర్మిషన్ ఇవ్వలేదు అంటే. ఇప్పుడు తిరుపతి మీరు వెళితే ఏ చర్చి చూసినా కానీ అది ఒక్కటి దానికి కూడా పర్మిషన్ లేదండి. సో మేమేం చేసామంటే, సో వీ థాట్ వీల్ ఫైల్ ది కేస్ ఆంధ్రప్రదేశ్ కోర్టుకి. దట్ ఈస్ 2022, అంటే
లిటిల్ మోర్ దాన్ 2 years back. 2 years బ్యాక్. ఓకే, సో 2 years బ్యాక్ అండి. ఆ టైంలో ఒక్క లాయర్ కూడా తీసుకోలేదండి ఈ కేసు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఓకే. ఎవ్రీబడి వాజ్ సో స్కేర్డ్. దే డిడ్ంట్ వాంట్ టు ఫైల్ ది కేస్. సో న్యూయార్క్లో నాకు తెలిసిన ఒక లాయర్ని పట్టుకుని ఆయన చేత ఫైల్ చేయించాను న్యూయార్క్ నుంచి. బా. సో ఆయన ఏమన్నారంటే, హైకోర్టుకు వద్దు మనం, ఈ టోడా వాళ్ళే అన్నారు ఏది మేము పర్మిషన్ ఇవ్వలేదని. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు దే కెన్ ఆల్వేస్ హ్యావ్ ది అథారిటీ టు డెమలిష్. కాబట్టి ముందు వాళ్ళకి ఫైల్ చేద్దాం ఈ కేసు. లీగల్ బ్రీఫ్ ఆయన టోడా వాళ్ళకి పంపారండి. వితిన్ 2 months ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టోడా సో ఒక జీవో ఇచ్చారండి, సార్, ఆస్కింగ్ ది కమిషనర్ టు సీ దట్ దీస్ చర్చెస్ ఆర్ డెమలిష్డ్. మేమేం చేసామంటే ఆ లీగల్ బ్రీఫ్లో ఇన్స్టెడ్ ఆఫ్ 100 churches మా లాయర్ ఏమన్నా 10-15 కేసులు ఊరిని ఎగ్జాంపుల్కి ఇవ్వండి, ఎందుకంటే అంతా మనం అవసరం లేదండి. మేము 12 churches వాళ్ళ అడ్రస్తో సహా పిక్చర్లతో సహా అంతా ఇచ్చేసి అందులో అటాచ్ చేసాం ఆ లీగల్ బ్రీఫ్లో. సో ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు ఈ ఇష్యూడ్ జీవో ఆస్కింగ్ ది కమిషనర్ టు డెమలిష్ దీస్ చర్చెస్ ఆర్ ఎనీ ఇల్లీగల్ స్ట్రక్చర్. ఓకే. బట్ ఇంతవరకు జరగలేదండి. ఇంతవరకు ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు ఉన్నారు కాబట్టి నో లాయర్ వాంటెడ్ టు టేకప్. నౌ వీ హ్యావ్ సమ్ లాయర్స్ agreeing to take up this case. Okay. Hopefully we will do it అండి. ఓకే, అంటే ఇప్పుడు మనది ఏమిటంటే నాన్న శ్రీనివాస్ గారు సార్, ది పాయింట్ ఏమిటంటే, ఈజ్ ఇండియా ఏ లా ఫుల్ కంట్రీ? డస్ ఇట్ హ్యావ్ సమ్ కాన్స్టిట్యూషన్ విచ్ విల్ ఇంప్లిమెంట్ యాజ్ పర్ ది స్పిరిట్ ఆఫ్ దట్ లా? ఓకే. ఏమండి, ఆర్ కలెక్టర్స్ ఆఫీస్ ఆర్ స్టేట్ ఆఫీస్. సో వెన్ దెర్ ఈజ్ ఏ జీవో, why you cannot implement it? And are you afraid of other religion because of their strength, or you wanted to be very selfish in your own motive to become rich and get elected for name and fame? Is that all you are interested? And then at the cost of the entire country, entire Bharat Desham. There is no other country like Bharat Desham. If there is any Hindu country, that's the only one left. Okay? So you want to sacrifice this country also? So there is no Hindu country on the planet Earth. Ani? So next resolution was declare Bharat as a Hindu Rashtra. Super. So that is one of the demands. Okay. Hindu Rashtra anangane, is it against other religions? ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, దే పాస్ ది లా, ఇస్ ఇస్లామిక్ కంట్రీ, సో దట్ మీన్స్ నోబడి కెన్ లివ్ దేర్ అన్లెస్ యూ పేస్ ఏదర్ ట్యాక్సెస్ జిజియా ట్యాక్స్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ అకార్డింగ్ టు దేర్ రూల్స్. ఇక్కడ సో భారతదేశంలో వాళ్ళ రూల్స్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఎక్కడండి రివర్స్, ఇది రివర్స్ వ్యవహారం. మెజారిటీ పీపుల్ స్మాల్ మైనారిటీ కోసం అంటే వినాల్సి వస్తాయండి. అటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకని yesterday పెద్ద ప్రెస్ మీట్ పెట్టామండి. ఇటువంటివన్నీ వీ రిక్వెస్టెడ్. అందులో చాలా మంచి వ్యక్తులు వచ్చి మాట్లాడారు. ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా వచ్చారు. ఆయన హీ వాస్ చీఫ్ సెక్రటరీ కదా ఒకప్పుడు. తర్వాత గంగాధర్ శాస్త్రి గారు వచ్చి మాట్లాడారు. భగవద్గీత. ఎం నాగేశ్వరరావు సిబిఐ డైరెక్టర్గా ఉండేవారు, ఆయన వచ్చి మాట్లాడారు. అలాగే రేమళ్ళ అవధానులు గారని వేదిక్ స్కాలర్, బ్రహ్మాండమైన స్కాలర్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈయన్ని 12 years కిందట మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ని ఆయన అడిగామన్నమాట, నాయన కాస్త మాకు ఏదైనా ఒక హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేయండి, ఒకవేళ మన టెంపుల్స్ కనుక గవర్నమెంట్ కంట్రోల్లో రిలీజ్ అయితే ఎలా మేనేజ్ చేస్తాం. కరెక్ట్. ఆయన పుస్తకం రాశారండి 10-12 years కిందట.
ఓకే, ఆ పుస్తకం కూడా మీకు అందే చూస్తాను. అట్లీస్ట్ ముందు కవర్ పంపుతాను, ఆ పుస్తకం కవర్లో యూ కెన్ యూజ్ ఇట్. సో హీఈస్ వన్ ఆఫ్ ది ఆథర్స్ ఆఫ్ దట్ బుక్ అనమాట. 12 years కింద రాసామండి. సో ఇప్పుడు దాన్ని వీఆర్ ట్రయింగ్ టు రివైజ్ లిటిల్ బిట్, ఎందుకంటే చేంజ్లు వస్తూ ఉంటుంది. వీ హ్యావ్ టు. ఓన్లీ థింగ్ ఏమిటంటే వీ వాంట్ టు సీ మన టెంపుల్స్ మన చేతిలో వచ్చి చూడాలన్న ఉద్దేశం ఒకటి. భారతదేశం షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ హిందూ రాష్ట్ర, ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ కంట్రీ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ ఫర్ హిందూస్. ఇప్పుడు యాజ్ ఎ హిందూ నేను వచ్చి ప్రేయర్ చేసుకుంటాను ఆర్ వర్షిప్ చేసుకుంటాను వెళ్తాను అంటే ఏ దేశం ఉందండి ప్రపంచంలో? నాకు ఎవరో అక్కడ నన్ను బాధిస్తున్నారు. నాకు హిందూ దేశం, నేను హిందువుని, నేను హిందూ దేశానికి వెళ్ళిపోయి నేను అక్కడ ఉంటాను అన్న ధైర్యం ఎవరికి లేదు కదా. ఏమిటి పొలిటీషియన్స్, ఏమిటి పొలిటీషియన్స్ ఎందుకు చేస్తున్నారు? మన హిందూస్ ఓటు బ్యాంక్ మన హిందూస్ పద్ధతి చూడండి. ఇప్పుడు కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ చూసారంటే వాళ్ళు ఫ్రీ రైడ్, బస్సు రైడ్ ఫ్రీ ఇస్తామని దే మార్ట్గేజ్డ్ ది హోల్ కంట్రీ కదండి. వాళ్ళకి వేసింది అంటే యూ సాక్రిఫైస్ ది హోల్ కంట్రీ జస్ట్ బికాస్ యూ విల్ గెట్ స్మాల్ ఇది బస్ రైడ్, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంట. ఏమండి దానికోసం అని సో యూ స్టాబ్డ్ ది హోల్ సనాతన ధర్మ, యూ స్టాబ్డ్ ది హోల్ కంట్రీ కదండి. అంటే ఇది ఇట్స్ నాట్ వన్ ఇష్యూ అండి, మనది టూ మెనీ ఇష్యూస్ టు రిజాల్వ్ ఇట్. బట్ ది పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు రికగ్నైజ్ దీస్ ఆర్ ది ఇష్యూస్ దట్ వీఆర్ ఫేసింగ్. హౌ డు వీ అడ్రస్ ఇట్, హౌ డు వీ లుక్ ఎట్ ఇట్ అండ్ దెన్ సీ. మెయిన్ గోల్ ఈస్ ప్రిజర్వ్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ దిస్ కంట్రీ, కీప్ ఇట్ యాజ్ ఏ ధార్మిక్ కంట్రీ, ద కర్మ కంట్రీ అండి. ఇది కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి. అంటే రాముడు తిరిగిన దేశం ఇది, కృష్ణుడు ఉపదేశం చేసిన దేశం అండి ఇది. ఏమండి హరిశ్చంద్రుడు మాట కోసం ప్రాణం ఇచ్చిన దేశం అండి. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్ చూస్తే అది ఎక్కడ ఈ పొలిటీషియన్స్ ఎక్కడ ఉండాలి, ఏ ప్లానెట్లో ఉండారా అనిపిస్తుందండి. అంటే అసలు మోరల్స్ లేవా, ఎథిక్స్ లేవా ఇక? అంటే దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఏమండి అవన్నీ చాలా చిన్నపిల్లల విషయాలు అది అయిపోయినాయి కదా. సో అట్లా అండి. సో చాలా చేస్తున్నాం అనమాట. సార్ నాకు అది నా కన్సర్న్ ఇది. సో ఈ మిషనరీ స్కూల్స్, వీళ్ళు మిషనరీస్ కానీ వీళ్ళందరూ ఈ దేశంలోకి రాగానే చేసే కార్యక్రమాలు ఏంటంటే స్కూల్స్ పెట్టడం, హాస్పిటల్స్ కట్టించడం, వాటి ద్వారా మెల్లిమెల్లిగా వాళ్ళ మతాలని వ్యాపింపజేసుకోవడం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ప్రయత్నం చేసి వదిలేశారు, సరస్వతి శిశు మందిర్లు అనిపెట్టి. అది ఒక అద్భుతమైన ప్రయోగం. అది ఎందుకు ఆగిందో నాకు తెలియదు. సరస్వతి మన ఆర్ఎస్ఎస్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, మీలాంటి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక హిందూ స్కూల్స్, యూనిఫామ్ హిందూ స్కూల్స్, ఇప్పుడు మీరు చెప్పిన స్కూల్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందులో సైన్స్ అన్నీ ఉంటుంది, ఇంగ్లీషు అన్నీ బోధిస్తాము, భారతీయ సనాతన సంస్కృతిని కాపాడుతూ తెలుగు భాషను పరిరక్షిస్తూ, అంటే మాతృభాషను పరిరక్షిస్తూ ఒక బెస్ట్ స్కూల్ సిస్టమ్ ఎందుకు తయారవ్వట్ల మన ఇండియాలో? మంచి క్వశ్చన్ అండి సార్. నేను చాలాసార్లు ఇది రైజ్ చేశాను ఇష్యూ. ఎందుకంటే క్రిస్టియన్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి వాళ్ళకి ప్రివిలేజ్ ఇచ్చారు. యూ కెన్ స్టార్ట్ యువర్ క్రిస్టియన్ స్కూల్స్ అండ్ దెన్ 50% ఏమో మెరిట్ బేస్, 50% ఏమో యువర్ డిస్క్రిప్షన్. ఈ 50% డిస్క్రిప్షన్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే క్రిస్టియన్ అయితే వాళ్ళు. అంటే మెడికల్ స్కూల్స్, ఇంజనీరింగ్ స్కూల్స్, అదర్ స్కూల్స్ ఉన్నాయి కదా. సిన్స్ ఇండిపెండెన్స్ అంటే 1947 నుంచి జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెంట్ టు దీస్ స్కూల్స్, గాట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ. 1947 నుంచి వీఆర్ టాకింగ్ అబౌట్. ఏమండి? సో దట్ మీన్స్ millions of people got converted to Christianity in order to get the admission into these schools. Correct. So even though Modi garu kontamandi they stopped this the flow of money because FCRI rules aina gani money flow has not changed. Endukante all these people
who got educated in the Christian schools, ఓకే they realized, okay, they stopped Gava, then we will go to give the cash. Every doctor, Christian doctor, they will come to the US with a bag of dollars and then fund all the schools, build churches. అంటే ఇది మీ పర్సనల్గా మనీ కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఒకసారి క్రిస్టియన్గా అయిని ఒకసారి డాక్టర్గా అయిన తర్వాత ముందుగా మీకు రిజర్వేషన్స్ ఉన్నాయా, ఎందుకు అయ్యాను అది ఇది. ఆఫ్టర్ యూ గెట్ యువర్ ఎడ్యుకేషన్, వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ అంతా అయిన తర్వాత మీకు ఉంటుంది కదా అది, అయ్యో దానివల్ల కదా నేను డాక్టర్ అయ్యాను. అంతే మీరు ఏదన్నా అనుకోండి, కరెక్ట్, దానివల్లే కదా. అది అది మనసులోంచి పోదండి. తిరిగి ఇవ్వడం అనేది, ఆ కృతజ్ఞత అనేది ఎలాగైనా ఉంటుంది. సో వాళ్ళు దే ఆర్ కమింగ్ ఎవ్రీ డే. ఐ నో సో మెనీ పీపుల్ who come and give so much money. In fact, they may be giving more money than FCRI and all those things. So it never stopped. Construction is going on. Collector permission ఉండాలండి. ఓకే, కలెక్టర్ పర్మిషన్ లేకుండా విలేజెస్ లో చూడండి ఎన్ని చర్చెస్ వస్తున్నాయి. అవునా? ఊర్లో ఒక్కదానికి కూడా పర్మిషన్. వై గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఇంట్రెస్ట్ అండి? అంటే యూఆర్ మార్టేజింగ్ ది హోల్ కంట్రీ కదా. కరెక్ట్ సార్. కంట్రీనే నాశనం చేసేస్తున్నారు. ఎందుకు? నా సెల్ఫ్, నా పవర్ కావాలి, అంటే మన హిందూస్ లో నేను నాకు అయింది, నాకు ఏదన్నా ఉంటేనే దగ్గరికి వస్తా, లేకపోతే నాకేం సంబంధం లేదు. ఇది అట్టా పరిస్థితులు అయిపోయాయండి. అంటే హిందూస్ ఆర్ బికమింగ్ మోర్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ దాన్ అదర్ రిలీజన్స్. హిందూకి హిందువే శత్రువు, ఎనిమీ విత్ ఇన్ అంటారు కదా. మన హిందూసే హ్యావ్ బికమ్ అవర్ ఓన్ ఎనిమీస్ ఇన్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ కల్చర్. లిటరల్ గా వీఆర్ లుకింగ్ ఎట్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ టైమ్ వీఆర్ సీయింగ్ ఆల్ దిస్ థింగ్ అంటే. ఇట్లాంటి కఠోర పరిస్థితులలో మీరు అమెరికాలో చర్చిలను దేవాలయాలు ఎలా మార్చారు సార్? ఈ యొక్క వీరోచిత గాథ తెలుసుకోవాలి. అంటే అట్లా ఏమి అసలు దెర్ ఇస్ నో టాలెంట్, యూ డోంట్ నీడ్ ఎనీ టాలెంట్ దీనికండి. నేను 1965లో ఆ దేశం వెళ్ళాను. ఓకే, ఆ టైంలో దాదాపు 80+% చర్చలకు పోతుండేవాళ్ళు అండి. ఓకే, సో దట్ మీన్స్ 65 అంటే దాదాపు 60 years అయిపోయింది. ఓకే, నేను వెళ్ళి. అవును, ఓవర్ ది ఇయర్స్ 60 years మీరు వెళ్ళి అంటే ఇప్పుడు మీకు ఎంత ఉండాలి? వామ్మో, రైట్. జస్ట్ కంప్లీటెడ్ 85 అనమాట. బ్లెస్డ్ సార్, యు ఆర్ బ్లెస్డ్. గ్రేట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే దేర్ విల్ బి సమ్ చేంజెస్ ఎవ్రీవేర్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ క్రిస్టియన్ కంట్రీ ఆర్ ముస్లిం కంట్రీ ఆర్ హిందూ కంట్రీ, దేర్ విల్ బి సమ్ చేంజెస్. ఎలా వస్తుంది అందులో? వన్స్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, వన్స్ యు స్టార్ట్ రీడింగ్ సంథింగ్, యు రియలైజ్ సమ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఇన్ ది బైబిల్. ఈజ్ ఇట్ ట్రూ? నో. ఎందుకంటే ఎక్సెప్ట్ అవర్ స్క్రిప్చర్స్, దే కెన్ విత్స్టాండ్ ఎనీ స్క్రూటినీ. ఏమండి? దే కెన్ టెస్ట్, యూ కెన్ టెస్ట్ విత్ ఎనీ సైన్స్. ఓకే, see there is no, మన scriptures are so scientific. okay, 30 different Nobel Prize winners, Nobel Prize వచ్చిన winners, 30 of them, they have given credit to get their Nobel Prizes to Bhagavad Gita and Upanishads. 30. ఏమండి? సో ష్రోడింగర్ అని ఆయన క్వాంటమ్ ఫిజిక్స్కి తీసుకున్నాడు. ఆయన రోజు తల కింద భగవద్గీత పుస్తకం పెట్టుకుని పడుకునేవాడండి. భగవద్గీత పుస్తకం ఎందుకంటే అందులో అటువంటి మెసేజ్ ఉంది, దాని వైబ్రేషన్స్ నాకు బుర్రకు ఎక్కుతాయి కదా అన్న ఉద్దేశంలో ఆయన పెట్టుకుని పడుకునేవాడండి. వాళ్ళ కుక్క పేరు వేద. అంటే ఒక్కొక్కల చరిత్ర చూసి, అంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా కానండి యూ గెట్ స్టక్, ఎక్కడో ఆగిపోతుంది. అయ్యో ఏం చేయాలి అంటే వీఆర్ గ్రేట్ స్కాలర్,
ఏమంటే యూఆర్ బిగ్ సైంటిస్ట్, ఎంత అయినా కానీ యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అనమాట. ఎక్కడో ఆగిపోతారు. అరే ఏమిటి, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఏమిటి అనుకుంటుంటారు. దెన్ యూ ఓపెన్ భగవద్గీత ఆర్ ఉపనిషత్తు, విత్ ఇన్ మినిట్స్లో ఒక స్పార్క్, దిస్ ఈజ్ ఇట్ అంటారు, క్లోజ్ చేస్తారు, పోతారు. దే విల్ కంప్లీట్ దేర్ రీసెర్చ్ అండ్ గెట్ ది నోబెల్ ప్రైజెస్. సో అటువంటి గ్రంథాలు మనకు ఉన్నాయండి. అటువంటి వాళ్ళని మనం డినై చేస్తున్నాం. వీ డోంట్ వాంట్ టు లెర్న్ దీస్ థింగ్స్ అండి. సో అటువంటి పుస్తకాలు మనకుంది. సో నేను చెప్పేది ఏమిటంటే మనది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మనది స్పిరిచువల్, ఫిలసాఫికల్, రిలీజియస్, సైంటిఫిక్. టెల్ మీ విచ్ వన్ యూ డోంట్ లైక్ ఇన్ దిస్. మీరు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇట్ విల్ ఫిట్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ 4 థింగ్స్ కదా. అటువంటి వాటిని మనం ఎందుకు యూజ్ చేయట్లేదు, ఎందుకు వీఆర్ నాట్ టేకింగ్ ప్రైడ్, నాకు అర్థం కావట్లేదండి. అదే సార్, ఈ స్కూల్స్ ఎందుకు రావట్లా అంటే ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని పీఠాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి ఆలోచన లేదా, అసలు ఏం జరుగుతుంది అంటే 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 దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్. నేను ఇంకోటి కూడా అడుగుతాను సార్, ఇన్ని ఉండి కూడా హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ రోజు యాజ్ ఆన్ టుడే ఒక 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. కరెక్ట్. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని సంస్థలు ఉన్నాయి, బీజేపీ అధికారంలో ఉంది, 15 ఏళ్ళుగా రాజ్యం వెళ్తోంది, అదే మన హిందుత్వం గర్విస్తున్నారు, అయినా సరే ఎందుకు జరుగుతుంది ఇది? నేను మన హిందూస్ది నేను చెప్తాను ఎప్పుడు కూడా, మనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు ఏమిటంటే సమానత్వ భావం. సో దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఏది చేసినా కానీ ఎందుకులే మనకెందుకులే అని వదిలేయటమేనండి. ఏమండి? సో ఇప్పుడు మన మోడీ గారు అనుకోండి, ఎవరన్నా అనుకోండి ఉన్నారు అంటే వీఆర్ నాట్ ఎన్ఫోర్సింగ్ ది లా ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ది రిలీజన్స్ అండి. ఇప్పుడు సెక్యులరిజం అన్నాం కదండి. కరెక్ట్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్, మొన్న ఈ మధ్య నాకు డిస్కషన్ అయింది, సెక్యులరిజం అన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడు, డోంట్ గివ్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ టు వన్ రిలీజన్. కరెక్ట్. ఇస్తే అందరికి ఇవ్వు, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు. అట్లాంటప్పుడు హజ్ సబ్సిడీ ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపుతారా ముస్లిమ్స్ని? ఇక్కడ తిరుపతికి ఎవరైనా పంపిస్తారా? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో హజ్ టెర్మినల్ పెట్టారు వాళ్ళకి. అవును, నాంపల్లిలో. ఎవరు అంటే ఇప్పుడు 10 years కింద చదివానిది. ఒక లేడీ కంప్లైంట్ అనమాట, వాటర్ బాటిల్ లేదంట అక్కడ హోటల్లో. సో అక్కడ ఢిల్లీలో ఉన్న మినిస్టర్కి వెళ్ళిపోయింది ఆ వార్త విత్ ఇన్ 5 minutes. అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి టు మేక్ షూర్ దట్ లేడీ గెట్స్ వాటర్ బాటిల్. టెర్మినల్. సో యూ బిల్ట్ ఆల్ దీస్ టెర్మినల్స్ జస్ట్ ఫర్ దీస్ 2 months ట్రావెల్ ఫ్రమ్ గోయింగ్ వన్ ప్లేస్ టు మక్కా. ఏమిటండి అంటే వై దీస్ పీపుల్ ఆర్ నాట్, పోనీ చేశారు కొంతమంది, వై డోంట్ యూ డిస్కనెక్ట్ దీస్ థింగ్స్ రైట్ నౌ, స్టాప్ ఇట్. నేను అదే అంటున్నా. సుప్రీం కోర్టు వాళ్ళు కూడా చెప్పారు, ఇప్పుడు 10 years కింద చెప్పారు, 10 years యూ జస్ట్ ఫేజ్ ఆఫ్ ఆల్ దీస్, నథింగ్ హెస్ హ్యాపెండ్. సో అంటే మనమే వాళ్ళని మనం తిట్టవచ్చు ఎంత అయినా, ముందు మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ రెస్పాన్స్. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోండి కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాగే టీటీడీ ఉంది. నేను అన్నది ఏంటంటే 2-3 things. మేము గర్వాప్స్యాన్ని చేస్తున్నాం కదా, ఐ రోట్ వెరీ బిగ్ లెటర్, ఆల్మోస్ట్ 15 pages ఉంది మా వెబ్సైట్లో. టీటీడీ అండ్ ఆల్ ది హిందూ టెంపుల్స్ షుడ్ అండర్టేక్ దిస్ గర్వాప్సీ. కరెక్ట్. టెంపుల్స్, ఎందుకంటే వీఆర్ లూజింగ్ హిందూ పాపులేషన్ కదా, యూఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ హిందూ మతం కదా, యూఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ పీపుల్ టు కమ్ టు అవర్ హిందూ టెంపుల్స్ అండ్ ప్రమోట్ అవర్ సనాతన ధర్మ కదా. దెన్ మీ ఇంటి పక్కన ఒక హిందూ ఉండి వాడిని కన్వర్ట్ చేస్తుంటే, మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటే, రేపొద్దున నీ మంత్రాలు ఎవరు వింటారు, ఎవరు చేయనిస్తారు నేను? ఏమండి?
So that is one of the things I suggested to them. Great. Of course, they have not responded. I printed that letter also in that book, which I will share with you on matter. ఇంకొకటి సార్ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే దాదాపు 20-30% అన్యమతస్థులు ఈ దేవాలయాల విధులలో ఉంటున్నారు. నాట్ ఓన్లీ విధుల్లో అండి, మొత్తం షాపులన్నీ వాళ్ళే. ఎప్పుడు ఎక్కడన్నా శ్రీశైలం నుండి ఎక్కడన్నా ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మెయిన్లీ ముస్లిమ్స్. ఇది అక్కడ అమ్మేది పూలు ఇవి. ఓకే. మరి వాళ్ళ కష్టం ప్రకారం, వాళ్ళ ఖురాన్ ప్రకారం ఉమ్మేయాలి దాని మీద. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ పూలు, ఉమ్మేసిన పూలు తీసుకెళ్ళి మనం దేవుడికి ఇస్తున్నాం. జస్ట్ ఇమాజిన్ చేయండి. అండ్ వై దీస్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎన్ యాక్షన్ అండి. సో అగరవాప్సి చేయమని చెప్పానండి. అలాగే ఆల్ ది షాప్స్ ఓన్లీ ఆఫ్ కోర్స్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అది కూడా చెప్పారు. దానివల్ల ఆయన ఈ లాస్ట్ ఈ జాబ్ ఆల్సో విత్ ఇన్ 2 days. హిందూస్ తప్ప ఎవరు ఉండటానికి వీలు లేదు అని 4 సంవత్సరాల కిందట అన్నారు కదా ఆయన. సో అది నేను ఎప్పటి నుంచో అది అడ్వకేట్ చేస్తున్నా. 2019లో ఒక లెటర్ రాశాను, అది కూడా ఈ పుస్తకంలో ఉంది. అప్పుడు అశోక్ సింఘాల్ వాజ్ ది చైర్మన్ అండి. ఓకే. మాకు తెలిసి 15% అన్నా ఉన్నారు క్రిస్టియన్స్. మీరు ఏదైనా సరే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు అది కనుక తప్పు అయి ఉంటే ఓకే, పోనీ 1% 2% ఉన్నారనుకుందాను భూమి. బట్ నేను చెప్పేది ఏంటంటే 15% ఉండారని ఉత్తరం రాసి మరి నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశా. ఒక్క మాట అనలేదండి దాని గురించి. లేదండి 15 ఎక్కడ ఉంటారు, ఉంటే ఏమన్నా ఒక 1% ఉంటారేమో, 2% ఉంటారేమో, అది టూ మచ్ అండి, మీరు దిస్ ఈజ్ నాట్ రైట్ అనొచ్చు కదండి. అనాలి కదా. అనలేదు అంటే 30% కరెక్ట్ అయి ఉంటుంది. ఈయనకి కొంచెమే తెలుసు అనుకున్నా. ఆ లెటర్ కూడా ఉంది, అందులో చూపిస్తాను. మళ్ళీ తర్వాత కన్సీల్డ్ క్రిస్టియన్సీ అంటే ఉండేవాళ్ళు ఈ 15% వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉండారు. వాళ్ళు బయటికి పెట్టరు, హిందూస్గానే యాక్ట్ చేస్తారు వాళ్ళు. అలా యాక్ట్ చేసిన వాళ్ళు ఎలా పట్టుకుంటాం? కరెక్ట్. ఏమండి, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉండకూడదు అంటున్నాం, మనమేమో 15% ఉన్నారంటాం. ఎలా, ఏం చేస్తాం? సో ఇంటికి వెళ్ళి చూడాలి. నేను లేదు, ఇంటికి వెళ్ళి చూడవచ్చు. నేను ఉత్తరం రాశాను. ఏమని? ప్రతి వాడు ఇది ఎంప్లాయీగా అక్కడ పనిచేసేవాళ్ళు 15 నిమిషాల ముందు రావాలి. వాళ్ళు ఒక పెద్ద హాల్కి వెళ్ళిపోతారు. కావాలంటే కట్టండి, పెద్ద మ్యాన్షన్ వాళ్ళందరికీ. వాళ్ళు అందులోకి వస్తారు. అందరికి ముందు నామం పెట్టండి. అక్కడ ప్రీస్ట్ ఉంటారు ఆ హాల్లో. వెంకటేశ్వర స్వామికి 5 నిమిషాలు పూజ చేయండి. ఎవ్రీబడి హ్యాస్ టు చాంట్ గోవిందనామాలు. ఏమండి, పూజ చేసిన తర్వాత తీర్థం ప్రసాదం ఇవ్వాలి, ప్రదక్షిణ చేయాలి. ఒక పెండెంట్ మన బాలాజీది, సూపర్, వాళ్ళ పేరు మీద కూడా బాలాజీ ఉండి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు డ్యూటీలో ఉన్నంత కాలం అవి ఉండాలి వాళ్ళకి మీద. అది కనుక అండ్ సీసీ కెమెరాలు పెట్టి నిజంగా వాళ్ళు తీర్థం తీసుకుంటున్నారా, ప్రసాదం తింటున్నారా, ప్రదక్షిణ చేస్తున్నారా, గోవిందనామాలు అంటున్నారా, అది మానిటర్ చేయండి. మీకు డౌట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళండి. అదే కాకుండా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో మీకు తెలుసు అనుకోండి, ఎవరో క్రిస్టియన్, అమ్మ ఇతను డెఫినెట్గా చర్చికి పోతున్నాడు, అక్కడ ఏదో పాస్టరో లేకపోతే ఏదో తెలిసిందనుకోండి, మీరు కనుక రిపోర్ట్ చేస్తే నేనేం సజెస్ట్ చేశానంటే ఎవరైనా సరే రిపోర్ట్ చేశారు అంటే అది కనుక ప్రూవ్ చేయగలిగితే ఇంతని డబ్బులు అవార్డు వాళ్ళకి ఇవ్వండి. ముందే చెప్పండి, మీరు కనుక రిపోర్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వీ విల్ గివ్ యూ 1 lakh or 2 lakhs, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అంటే వీ వాంట్ టు ఐడెంటిఫై ది క్రిస్టియన్స్. ఐడియా చేశారండి. ఏమండి, సో ఇట్లాంటివన్నీ మనం సజెస్ట్ చేసామన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో ఏమిటో. అంటే
ఇప్పుడు మనం అసలు మొత్తం మనం ఎందుకు ఇదంతా చేసేది, మన సంస్కృతిని మనం కాపాడుకొని మనం ఎవరి మీద ఇంపోజ్ చేయమండి. మనది మీరు కనుక హిందూ మతం రాకపోతే మీ తల పగిలిపోతుంది, మీరు ఇటర్నల్గా బర్న్ అవుతారు, ఈ లోకం మునిగిపోతుంది, తొందరగా వచ్చేయండి, మీరు మాత్రమే కాపాడబడతారు, ఇట్లాంటివన్నీ చెప్తే ఏంటి? అటువంటి మనం ఏం చెయ్యం, మనకి అది తెలియదు. అలాగే టీటీడీ ఫండ్స్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన, ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా ఎస్వి కాలేజీ అని వాళ్ళు ఇస్తున్నారు అంటే అట్లీస్ట్ 2 హిందూ కోర్సెస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది కరిక్యులం. సూపర్. అది లేకపోతే వాళ్ళకి ఇవ్వద్దు డబ్బులు. కరెక్ట్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో సంథింగ్ అబౌట్ హిందూయిజం. 2 కోర్సెస్. అలాగే 2 మెయిన్ ఇష్యూస్ అనుకోండి. కరెక్ట్. అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ హాస్పిటల్స్ ఏమండి, ఎస్పెషల్లీ 80% నర్సెస్ ఆర్ క్రిస్టియన్స్. ఎక్కడ చూసినా, నాట్ ఓన్లీ వాళ్ళ ఎక్కడైనా సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా మిగతా ఇన్ జనరల్ వాళ్ళ వాటిలో యాక్చువల్లీ టీటీడీలో వాళ్ళు అయితే హిందువులు 20% కాబట్టి మైనారిటీ కదా. అక్కడ ఉన్న నర్సుల్లో 80% క్రిస్టియన్స్. వీళ్ళ బతుకు ఎంత హీనం చేస్తారో మీకు తెలియదు. మీరు ఒక హిందూ నర్సుకుపోయి అడగండి. ఒక రోజు ఆ అమ్మాయి చూస్తుంది, నా కళ్ళం నీళ్ళు వచ్చింది. ఎంత దూషిస్తారంటే, వాడు ఆ రాయిని మీకన్నా బుద్ధి ఉందా అని హిందూ నర్సుని తిడుతున్నారండి వాళ్ళు. మన హాస్పిటల్లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి డబ్బు తింటూ అంటే ఒక మతంకి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, మోరల్స్, ఎథిక్స్ అనేది లేదండి వాళ్ళకి. ది ఓన్లీ థింగ్ దే హ్యావ్ ఈజ్ హౌ టు make other countries believe in their religion at whatever cost it is. They don't care. They have to lie 100 times, ఇంకా పైకి పోతారు మీరు చేస్తారు వాళ్ళు. రైట్. అంటే ఇంత డిఫరెన్స్ ఉందని మన హిందూస్కి ఎందుకు మనం చెప్పటం లేదు, హిందూస్ ఎందుకు నేర్చుకుంటలేదు? రైట్. ఇప్పుడు కదా, ఇప్పుడు తెలుసుకుంటారేమో. ఇంకా ఆల్ దీస్ రిలీజియస్ లీడర్స్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మనీ మేకింగ్ లో ఉన్నారు, వాళ్ళంతా బిజీగా ఉన్నారు. సో మఠాలు అన్ని పరిషత్తులు, మఠాలు అన్ని కూడా బిజీలో ఉన్నాయి, డబ్బులు సంపాదించుకోవడంలో, పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించుకోవడంలో. మిగతా కొన్ని పార్టీలేమో రాజకీయంగా ఎదగడంలో బిజీగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మతం పట్టించుకునే టైం లేదు. వాళ్ళకి ఇంకో ధైర్యం ఏంటంటే మీరున్నారు, ఒక ధైర్యం. మనం చేయకపోయినా ఇలాంటి ఒకరు వస్తారు, చేస్తారులే. అది తెలీదండి, మరి ఏదో పుట్టి పెరిగాం ఈ దేశంలో. గ్రేట్ సార్. అంటే కొద్దిగా మన సంస్కృతి విలువ తెలిస్తే చాలా కష్టం అన్నమాట. మనం అంటే నిద్ర కూడా పట్టదండి. ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే లవ్ జిహాదులు అనుకోండి, అంటే అంటే ఫీల్డ్ చాలా చాలా పెద్దదండి. మనం మాట్లాడినంత కాదు, దేర్ ఇస్ నథింగ్ అన్నమాట. సగం ప్రపంచంలో సగం పాపులేషన్ మన దేశంలోనే ఉంది. సో ఇవన్నీ చదువుతుంటారు ఎవ్రీడే, చాలా బాధ అనిపిస్తుంది అనమాట. రైట్. దాదాపు 15 ఏళ్ళు అయిందా సార్ మీరు గ్లోబల్ హిందూ? 18 ఇయర్స్ అయింది. 18. సో 18 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు మీరు? అది ఇప్పుడు ఈ చెప్పాను కదా కొన్ని, అవన్నీ చేసాము. అలాగే లీగల్ కేసెస్ మాత్రం చాలా చేసాం అనమాట. అండ్ దెన్ మీరు సాధించిన విజయాలు. ఓకే, ఒక ఫ్యూ థింగ్స్ కొన్ని చెబుతాను. కొన్ని శ్రీకూర్మం తెలుసు కదా, అక్కడ ఏది తాబేళ్ళు. అవును. ఆ ఒక్క టెంపుల్కే వస్తాయండి. నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శ్రీకూర్మం టెంపుల్, అది ఒకటే ప్రపంచం. అందుకని అది సీ కోస్ట్ మీద ఉంటుంది. అక్కడికే వస్తాయండి ఆ తాబేళ్ళు, ఇంకెక్కడికి రావు. పక్కన టెంపుల్స్ ఉన్నా కానీ అక్కడ రావు, అక్కడే వస్తుంది. సో ఒకరోజు ఎవరో ఫోన్ చేసి, అంకుల్ ఇట్లా వీళ్ళు ఈ టార్టాయిస్ అంటారు, వాళ్ళని వస్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, చాలా చనిపోతున్నాయి సమ్మర్లో, ఏదన్నా కాస్త మీరు చేయగలరా అంటే, మన
అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఐ థింక్ కమిషనర్ గానే రమణ గారా? రమణ గారు మన తెలంగాణకి అడ్వైజర్ గా ఉన్నారు ఆయనే కదా, రమణాచారి గారు. సో ఆయన్ని ఫోన్ చేశా. నేను జనరల్గా మార్నింగ్ 2-2:30కి లేచిపోతాను. సో అది వినంగానే ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసితే ఏంటి సార్ ఇంకా మీరు పడుకోలేదని పాపం ఆయన నన్ను, లేదు సార్ పర్వాలేదు, బట్ దిస్ ఈజ్ ది ఇష్యూ, అక్కడ దానికి చనిపోతున్నాయి అంట, కాస్త ఏదో ఫుడ్ కానీ ఏదైనా వాటర్ కానీ అరేంజ్ చేస్తున్నారంటే, పాపం అండి డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని విత్ ఇన్ ½ an hourలో అండి. హీఈస్ అ గ్రేట్ సోల్ అండి. ఐ మీన్ ఎందుకంటే నాకు రమణాచారి గారు ఎందుకు చెప్పారంటే, ఏదో ఒక ధార్మిక కార్యక్రమం ఎవరితో మాట్లాడినా ఈయన పేరు వినబడతారు కంపల్సరీ. అవును అవును. సో ఆయన విత్ ఇన్ ½ an hourలో జీవో ఇచ్చేసారండి. 1 acreని అలాట్ చేశారు, ఫెన్స్ కట్టించేశారు, అక్కడ ఫుడ్ అక్కడ వాటరు, ఏ టార్టాయిల్ వచ్చినా కానీ అక్కడ పంపించేస్తారు, అక్కడ తినేస్తారు. అది ఒకటి అండి. కట్రేనపాలెం అని ఉంది రాజమండ్రి ఆ ప్రాంతాల్లో. 2000 acres ఫారెస్ట్ ల్యాండ్ అది. ఏమండి అక్కడ క్రిస్టియన్స్ December 15th ఇప్పుడు ఒక ఫ్లైర్ పెట్టారనమాట, హనుమాన్ జంక్షన్ దగ్గర అండి. అది యాక్చువల్లీ హనుమాన్ జంక్షన్ దగ్గర ఎవరో ఒక ఫ్లైర్ చూసి జీసస్ ప్రతిష్ట చేస్తున్నాము కట్రేనపాలెం అడవిల్లో, 2000 acres అడవి అది. ఎవరు ఏమి చేయటానికి వీలేదు, నో రిలీజియస్ ఫంక్షన్ అక్కడ చేయకూడదు. ఈవెన్ అక్కడ పెద్ద రాయి ఉందన్నమాట. ఆ రాయి కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మన హిందూస్ బిలీఫ్ ఏంటంటే, రాముడు అట్లా వెళ్తూ ఉన్నప్పుడు దాహం వేసి ఏదో ఆయన బాణం వేస్తే అక్కడ నుంచి వాటర్ వచ్చింది, అప్పటి నుంచి ఆ ఫ్లో వస్తుందని మన వాళ్ళ బిలీఫ్ అని. ఏమండి దాని మీద సెల పెడుతున్నారు వీళ్ళు. సో నాకు ఫోన్ చేశారు, అది ఇన్సైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాను. లేదు సార్, నో బడీ కెన్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఎట్లా చేస్తారు అది ఇది అన్నారండి. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ ప్రిపరేషన్ జరుగుతున్నాయి. సో వీళ్ళు చెప్పిన తర్వాత వెళితే 10 మంది వెళితే వాళ్ళని రాళ్లతో కట్టేసేసి వాళ్ళని తమిరేశారు. సో ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర కదా, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ఇక్కడ మన ఒక ఆయన రిజర్వ్ పోలీస్ ఇన్ఛార్జ్ ఉన్నారనమాట. సో ఆయన ఏదో పరిచయంతో ఆయనకి ఫోన్ చేశాను. ఏం సార్ ఇలా ఉంది రిజర్వ్ అంట, ఫారెస్ట్ ఏరియా అంటే సెలగడుతున్నారంటే, లేదు సార్ డోంట్ వరీ నేనని పాపం ఆయన 100 రిజర్వ్ పోలీసుని పంపారండి దానికి. అప్పుడు అది ఆల్మోస్ట్ 12-13 years కిందట ఇది జరిగింది. సో అది డెమలిష్ చేసి అంతకుముందు ఒక స్టేజ్ కట్టేశారు. ముందు ఆ శిలను తీసేసి ఆ స్టేజ్ తీయటానికి అనగా 2 weeks పట్టింది, అంత పెద్దగా. సో అది అట్లాంటిది ఒకటండి. గుంటూరు దగ్గర లాల్పురం అని ఉంది, 7 acres ఎండోమెంట్ ల్యాండ్ అది. సో ఓవర్ నైట్ ప్రహారం కట్టేశారండి క్రిస్టియన్స్ వచ్చేసి, పెద్ద సెల వేసేసారు. సో అక్కడ మళ్ళీ వాడు ఫోన్ చేసి ఏం సార్ అంటే, సో మీరు పోలీస్ కంట్రోల్ రూమ్ లాగా అయిపోయారు మీరు. ఎక్కడ సమస్య వచ్చిందా? గమ్మత్ ఏంటంటే అది గుంటూరు కదా, ఎవ్రీబడి ఈజ్ ఎ క్రిస్టియన్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్ ఆల్ ది వే టు ద డీజీపీ. అవును. సో అప్పుడు ఆయన మన ఎంపీ ఉండేవారు, పేరేంటండి ఆయన, రాయపాటి సాంబరావు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అంటే, లేదు సార్ నేను చూసుకుంటానని ఆయన అన్నారు, నేను చూసుకుంటా, ఎందుకంటే అందరూ క్రిస్టియన్స్ అక్కడ, అప్ టు ది బాటమ్, డోంట్ వరీ అని ఆయన ఇంకెవరికో ఫోన్ చేసి అక్కడి నుంచి తెప్పించేసి ఓవర్ నైట్ ఆ ప్రహరీ గోడను అంతా తీసేసేసి సెల్ని తీసేసి ఇచ్చేసాం. సో ఇట్లాంటి చాలా చేసాం అన్నమాట. అంటే ఏది సమస్య వచ్చినా మనం చేయగలిగింది ఏదో చేసుకుంటా పోతున్నాం అండి. కరెక్ట్. అంటే ఇప్పుడు చెప్పిందంతా వాట్ ఎవర్ వీ కెన్ డూ అనమాట. కరెక్ట్. సో వెదర్ ఇట్ ఈస్ వాట్. సో మీ కార్యకలాపాలు 9 రాష్ట్రాల్లో విస్తరించాయి. 19 రాష్ట్రాల్లో మనకి బాల సంస్కార కేంద్రాలు, గర్వాప్సి ఈ 2 మాత్రం ఉన్నాయి. అలాగే గ్రామ దేవతలు కొన్ని బయట, ఇంతవరకు బయట ఎక్కువ చేయలేదు, మన ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువ చేసాం అనమాట.
తర్వాత దోపతీప నైవేద్యాలు ఎక్కడైనా చేస్తున్నాం. రైట్ అండ్ అంతేనండి బేసికల్లీ. రైట్ సార్. అట్లా ఇంకొక చిన్న సూచన సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలోనే ప్రతి పాఠశాలలో పిల్లలకి ఈ మన యొక్క ఆధ్యాత్మిక విషయాలతో కూర్చున్న కొన్ని పుస్తకాలు అట్లీస్ట్ ఇప్పటిప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ పెట్టకపోయినా మన యొక్క సంస్కృతి హెరిటేజ్ తెలిపేలాగా, మన పురాణ పురుషుల గురించి వివరించేలాగా కొన్ని పుస్తకాలని ఏమన్నా, అంటే నేను చెప్పా కదా వాళ్ళకి బైబిల్ వాళ్ళ ఖురాన్ లాగా ఏదైనా ఒక పుస్తకాన్ని అలా అలవాటు చేస్తే బాగుండేదేమో కదా, ఆ దిశగా ఏమన్నా ఆలోచించారా? అంటే పబ్లిక్ స్కూల్లో మనం వీ క్యాన్ డూ ఇట్ అండి ఇప్పుడు, ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ అస్ ఇప్పుడు. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ అంతా అంటే కొద్దిగా చేంజ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్మితా ఇరానీ వాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఐ రోట్ ఎ వెరీ బిగ్ లెటర్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇంట్రడ్యూస్ భగవద్గీత ఇన్ ఆల్ ది స్కూల్స్ అని. మనం చేయగలిగిందంతా చేశారు. ఓకే. కాకపోతే ఇంప్లిమెంటేషన్ మన చేతిలో లేదు. సమ్ టైమ్స్ యూ గెట్ వెరీ డిసప్పాయింటెడ్. తప్పదు, ఇక డిసప్పాయింట్మెంట్ అవుతానే ఉంటుంది. యూ టేకప్ డిఫరెంట్ థింగ్స్, యూ కీప్ ఆన్ మూవింగ్, అంతేగాని దాని గురించి డిసప్పాయింట్ అయ్యాం కదా అని స్టాప్ చేసామంటే మనం కూడా ఫెయిల్ అయిపోయినట్టే అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనం గెలుస్తాము, ఎప్పుడు మనం చెప్పిందంతా వాళ్ళు ఆచరిస్తారనేది మనం అనుకుంటాం కూడా అది భావం కాదనమాట. వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్తో పాటు సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఆ సెల్ఫిష్నెస్ ఓవర్ టేక్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఏమండి. సో వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్, ఎందుకంటే యూ విల్ బి ఇన్ ట్రబుల్ ఇఫ్ వీ డూ ఇట్. సో డెమలిషన్ ఆఫ్ చర్చెస్ గురించి యుఎస్లో 4 weekends they demonstrated against me అండి. 4 weekends 150 people went to the city council, spoke against me. నేను అది పంపుతాను మీకు, అది మరి పంపానో లేదో నేను నా దగ్గర ఉంది. సో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు నా మీద. సో దెర్ వాజ్ ఎ థ్రెట్ అగేన్స్ట్ మై లైఫ్. అప్పుడు మా ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళు కాల్ చేసి ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ సమ్ హెల్ప్ విల్ కమ్, ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళందరూ వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో అట్లాగే ఏదో సో మెనీ థింగ్స్. అండ్ దెన్ దట్ ఇయర్, దట్ ఈస్ 22 December. సో ఇక్కడికి వచ్చినప్పుడు అరవిందరావు గారిని కొంతమందిని కాల్ చేసి అడిగా, ఇట్లా ఉంది కదా ఏంటంటే, ఆయన అన్నారు అంటే అంత ఏం డేంజర్ లేదండి, బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అన్నారు ఆయన. సో ఐ కుంట్ కమ్ టు ఆంధ్ర. అయ్యో, 22 December. ఆ ఇయరే రాలేదనుకోండి. సో ఆ తర్వాత సంథింగ్ ఇది చెప్పలేదు నాకు మీరు, చర్చిల్ని ఎట్లా టెంపుల్స్ గా ఎందుకు మార్చారు అసలు? అది ఓకే 88% ఉండేది ఒకప్పుడు, వాళ్ళు పోతారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎడ్యుకేషన్, ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, అవన్నీ యూ టేక్ కోర్సెస్ కదండి. అవును. వెన్ యూ టేక్ కోర్సెస్, వెన్ యూ లుక్ ఎట్ వాట్ బైబుల్ సేస్ లైక్ దిస్ అనుకోండి. ఇప్పుడు అందులో బైబిల్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అండి, మీ పేరెంట్స్ని గనక మీరు బిలీవ్ చేశారు అంటే యు ఆర్ అగైన్స్ట్ జీసస్. ఓకే, నేను ఇస్తాను, నేను PDF దాంట్లో ఉంది ఇదంతా, నేను పంపుతాను కావాలంటే. ఐ థింక్ దెర్ ఈస్ వన్ బుక్ అనుకుంటా ఈ బ్యాగ్లో, అది ఇచ్చి వెళ్తాను మీకు. సో పేరెంట్స్ని బిలీవ్ చేస్తే యూఆర్ అగైన్స్ట్ జీసస్ అండి. సో లేడీ అనే అమ్మాయి, షీ కెన్ నెవర్ స్పీక్ ఇన్ ది చర్చ్. అండ్ యూ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ గాడ్. యూ గెట్ ఎ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ దీస్ 2 ladies కంటెస్ట్ చేశారు కదా US ప్రెసిడెంట్ గాను, హిల్లరీ క్లింటన్, మన ఈ అమ్మాయి కమలా హ్యారిస్. దట్ థాట్ ఈస్ దేర్ అండి వాళ్ళు. ఓ లేడీయా ప్రెసిడెంట్ అవుతుందా? ఓకే, అందుకేనా ఇంతవరకు అమెరికాకు లేడీ ప్రెసిడెంట్? ఐ డౌట్ వెదర్ దే విల్ బికమ్, అట్లీస్ట్ అవ్వదు కదా సార్ అది. ఐ డోంట్ నో, మై లైఫ్ టైమ్ డెఫినెట్లీ నాట్, మేబీ యువర్ లైఫ్ టైమ్ అవుతుందేమో తెలియదు. వాళ్ళు ఎంత పోరాడుతున్నా వాళ్ళకి మాత్రం అవకాశం దొరకట్లా. సో
ఈ ఎడ్యుకేషన్తో ఏమైందంటే ఆల్ ది స్టూడెంట్స్ యంగర్ జనరేషన్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఇట్, క్వశ్చనింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు 80% ఇన్ 65 ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రాబ్లీ ఈవెన్ 25-30% కూడా పోవట్లేదండి చర్చ్కి. ఓకే. ఎందుకంటే ఇట్స్ నాట్ మ్యాచింగ్ అనమాట వాళ్ళ థింకింగ్ అండ్ దెన్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ది బైబుల్, దే డోంట్ మ్యాచ్. ఓకే. ఇప్పుడు మంది ఏంటంటే ది మోర్ యూ డూ రీసెర్చ్ ది మోర్ యూ అప్రిషియేట్ ఇట్. ఓకే. అవును. బైబుల్లో ది మోర్ యూ రీడ్ ఇట్ ది మోర్ యూ ఆర్ డౌట్ఫుల్ ఈజ్ ఇట్ ఎ గుడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎటర్నల్లీ బర్నింగ్ ఏం సార్ ఇది అంటే బిలీవ్ కాకపోతే ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ వన్ గాడ్ యూ ఆర్ గోయింగ్ టు బి బర్న్ ఎటర్నల్లీ అంటే అంటే కొద్దిగా రేషనల్ మైండ్ అనే వాడికి కొంచెం కష్టం కదా తీసుకోవాలి. సో దాంతో డ్రాప్ అయిపోయింది ఇది అటెండెన్స్ ఇన్ చర్చెస్. ఓకే. వాట్ విల్ దే డూ అప్పుడు దే విల్ సెండ్ ఇట్. అట్లా అన్ని ఇప్పుడు వాళ్ళు అమ్మేస్తున్నారు. అంటే ఐ డోంట్ వాంట్ టు సే ఎందుకంటే ఇంటర్వ్యూలో ఊరిని అనవసరంగా. సో అవర్ ఆర్గనైజేషన్ కొంతమంది అయితే షికాగోలో కూడా మన వాళ్ళు ఒక చర్చ్ కొన్నారు ఈ సంవత్సరం, ఇంకొక న్యూజెర్సీలో ఒక చర్చ్ కొన్నారు మన వాళ్ళు. సో అట్లా ఇప్పుడు చర్చెస్ ఆర్ అబండెంట్లీ అవైలబుల్. సో అవే కొనేసేసి లోపల చేస్తే హిందువులకు ధైర్యం వస్తుంది ఇక్కడ కూడా. సో అట్లా సో చర్చెస్ ఆర్ బేసికల్లీ అవైలబుల్ ఫర్ సేల్ అన్నమాట. బికాస్ ఉత్పాతం నిజంగా. సో అది అంటే ఏమైతుందండి ఎవరు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు మన కొన్ని ఇప్పుడు పల్లెటూళ్ళలో హిందూ టెంపుల్స్ ఎవరు పోవట్లేదు కాబట్టి మనం క్లోజ్ చేసాం కదా. కరెక్ట్ కరెక్ట్. ఓకే. ఇట్స్ న్యాచురల్. అక్కడైతే బికాస్ ఆఫ్ ద రీజనింగ్, బికాస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ బికాస్ దే డిడ్ నాట్ సీ వాట్ దేర్ థింకింగ్ అండ్ సైన్స్ అండ్ బైబుల్. కరెక్ట్. మంది ఏంటంటే ఇగ్నరెన్స్, ఎందుకులేండి సార్ ఇదేంటి, ఆర్ ది హోల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు చర్చి పోవాలంటే మనకు తెలుసుకుంది దళితుల్ని, అన్టచబుల్ని, అటువంటి వాళ్ళని రాని ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్లో రాని. సో దానివల్ల మన టెంపుల్స్ ఆర్ గెటింగ్ క్లోజ్డ్. వీఆర్ నాట్ టేకింగ్ ఓనర్షిప్. మంది ఏంటంటే ఎవ్రీ హిందూ షుడ్ ఫీల్ దేర్ కంట్రీ ఈజ్ దేర్ మదర్. రాముడు అంటాడు కదా మన రామాయణంలో, లక్ష్మణుడు ఆఫ్టర్ రామ కిల్డ్ రావణ, సో లక్ష్మణుడు అంతా ఆ గ్లిటర్ అంతా చూసేసి బాబా ఎంత గొప్పగా ఉంది ఈ ప్యాలెస్లు అవి అని ఈ వాంటెడ్ టు స్టే లిటిల్ లాంగర్ అనమాట. రాముడు అన్నాడు, నో ఇదేం కాదయ్యా, మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్. సో వీ హ్యావ్ టు సర్వ్ అవర్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. సో ఇప్పుడు వాట్ ఈజ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్? మదర్ అంటే మన సనాతన ధర్మ, మదర్ ల్యాండ్ అంటే మన భారతదేశం. ఈ రెండుని సర్వ్ చేయకపోతే వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు అక్కడ ట్రంప్ వచ్చాడు మళ్ళీ, మన భారతీయుల పరిస్థితి ఏంటి సార్? అంటే ఫ్రెండ్లీగా ఉంటాడా మనతో, ఏమైనా ఇబ్బంది? ఐ థింక్ భారతీయులకి ఇట్స్ ఎ ప్లస్ అండి. అవునా? నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ అప్పుడు కూడా లాస్ట్ టైం అప్పుడు కూడాను హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ he openly said that he doesn't like the Muslims coming into the country and all that. He did not even have an ambassador to Pakistan at that time. ఇప్పుడు కూడా so he is going to do exactly the same thing. And so he realized whatever it is in his own mind. Okay. He feels very close to our Hindu people. మోడీతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. Yeah. And Hindus kante he has some respect. And a lot of people, they talk about quite a bit about Hindus anamata. Okay. And some of the House of Representatives antaru ikkada MLAs something. Oka ayana aithe Georgia nunchi he spoke in the house law and about how great the mundu American Indian Americans Indians ni tarvata he mentioned about Hindus and they are the only, not necessarily are they are very law abiding, they are very disciplined, yes, very hard working,
దే డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్స్, దెర్ ఇస్ నో టెర్రరిజం. ఏమండి ఇటువంటి అన్నీ చెప్పాడండి హౌస్లో. మాకు 100 అంటే జార్జియాలో ఆయన ఉన్న ప్లేస్లో దెర్ ఇస్ 1 ఫిజిషియన్ ఫర్ ఎవ్రీ 5 డాక్టర్స్. 5 డాక్టర్స్ ఉంటే అందులో వన్ ఫిజిషియన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. అంటే అటువంటి వాళ్ళు మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వాళ్ళు సో లా అబైడింగ్ పీపుల్ వాళ్ళు. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ what they are doing, a contribution to our country. They are not even 1%, but they are contributing 6% of the income to the entire country, and their income is almost $140,000 per year compared to $70,000 for the average Americans. And so that way he praised quite a bit about all these. Job market ela undi sir? జాబ్ మార్కెట్ ఎలా ఉంది మన ఇండియా? I think as of now క్రైసిస్ నడుస్తుందని విన్నాను. Until now it's okay. Now with AI, artificial intelligence, which can do probably 10-50 people job in 1 minute or 1 hour. So I think it's going, the next few years it's going to be tough. No question. I mean, a lot of people are scared actually at this time. And whether they will be laid off very soon, how many may be losing the jobs because of this AI. స్టూడెంట్స్ పరిస్థితి సార్, రావాలా వద్దా అమెరికా? ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం అండి. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ జాబే సెక్యూరిటీ లేదు. ఓకే, మీరు వెళ్తున్నారు, యు ఆర్ టేకింగ్ సో మెనీ లోన్స్, మెనీ పీపుల్. కొంతమంది ఉన్నారు తక్కువ, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ లోన్స్ అండ్ కమింగ్. 2 years మీరు అక్కడ ఉండాలి ఎడ్యుకేషన్, ఇది మాస్టర్ చేయాలంటే. చేసిన తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికి ఇంకా హీనంగా ఉంటుంది. ఇట్ వోంట్ బి దట్ గుడ్. సో యూ ఆల్రెడీ స్పెండ్ దిస్ మచ్ మనీ taking loans from somebody. You went there for 2 years. It could be 1 crore or whatever it is. So how long you can stay without job in there? Okay. అంటే ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాము? ఈ డబ్బులు మనం తిప్పిచ్చేద్దాం మనం నమ్మకంతోనే కదా వెళ్ళాము. ఇప్పుడు ఆ గ్యారంటీ లేదండి. అంత ముందులాగా ఇట్స్ నాట్. సో ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ త్రూ అండ్ టాక్ టు అదర్ పీపుల్. ఓకే, ఏది వాళ్ళ ఫ్రెండ్స్, జాబ్ మార్కెట్ ఎలా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ మన స్టూడెంట్స్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే కెన్ గూగుల్ ఇట్, దే కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఇంపాక్ట్ ఏఐ హ్యాస్. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళవసరం లేదండి. ఇక్కడ కూర్చుని ఏఐ వల్ల ఏం జరుగుతుంది అని. సార్ మన ఫోన్ లో వాట్సాప్ లో కూడా ఏఐ చేశారు వాళ్ళు. ఒకటి అడిగి ఒక సినిమా స్టోరీ చక్కగా కొత్త సినిమా స్టోరీ ఏదో కథ వస్తుంది బ్రహ్మాండంగా. మనకి నేను ఇదేం అడగలేదు కదా. సో వెరీ డేంజరస్ అలా ఉంది అనమాట. ఓకే, రైట్. సో మన గ్లోబల్ ఫౌండేషన్ భవిష్యత్ కార్యక్రమాలు ఇప్పుడంటే మీరు యంగ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు, చేస్తారు. దీన్ని ఏమైనా వ్యవస్థీకృతం చేశారా? ఇది ఫర్ ఎవర్ కొనసాగేలాగా ఏమన్నా కార్యక్రమాలు? ఇన్ఫాక్ట్ మన ఫ్రెండ్ ఇక్కడ కూర్చున్నాను, ఆయన పొద్దున అదే అడుగుతున్నారు అనమాట. ఏదైనా ట్రస్ట్ లాంటిది ఏదైనా ఉందా ఏమిటి అని. ఇంతవరకు అనుకోలేదు, బట్ ఉంది మనసులో. ఎందుకంటే మేబీ అనదర్ 2-3 years I may be able to do. Afterwards, what is the future of this organization అనేది మాకు అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అని మాకు ఉంటారు. అక్కడ వాళ్ళందరినీ ఇన్ఫ్యాక్ట్ జస్ట్ అబౌట్ బిఫోర్ ఐ కేమ్ we elected 4 new people to the board. ఒక అడ్వైజరీ కమిటీ అని ఒక 9 people చేశాను. ఇక్కడేమో మనకి అబౌట్ 8 people are working in Bharat. Okay. And one gentleman actually from US లో ఉండేవాళ్ళు 25 years. సో నేను జనరల్గా అరౌండ్ 2-2:30 లేచిపోయి ఏదో పని చేసుకుంటుంటాను. సో ఒకరోజు మా ఇంటి పక్కన వెళ్తే లైట్ చూశాడు మా ఇంట్లో. ఆ మర్నాడు వచ్చి, ఏంటి అంకుల్ లైట్ ఉంది మీ ఇంట్లో అంటే, ఇది కదా ఇది చేస్తున్నానంటే ఆయన షాక్ అయ్యాడు. ఇప్పుడు హీ కేమ్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 years కింద. అప్పటి నుంచి హీ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ హీ ఈస్ taking the full responsibility to organize all the activities. ఇక్కడ విశాఖపట్నంలో ఉంటారనమాట. నిన్న కూడా వచ్చారు దీనికి. సో హీ ఈజ్
basically. He is also board of director and all that. Super. So in the next 2-3 years, I'll make sure that everybody is in place in terms of all the things. And hopefully, we will also come up with the trust where it will be self-sufficient. Yes, exactly. Whether I am there or not. Yeah, that will చిరంజీవి ఎలాగైనా చిరంజీవి అయిపోతారు. అంటే కొందరు ఉండాలి ప్రాతస్మరణీయులు, అట్లాంటి వాళ్ళ కోవలోకి వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు మన మదర్కి మనం ఏది సేవ్ చేసినా అండి, ఇట్స్ నథింగ్. కరెక్ట్ కదా. అంతే. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ ఆఫ్ భరత్ మాత యాజ్ యువర్ మదర్, మీ మదర్కి ఏదైనా జబ్బు చేసినప్పుడు హౌ యూ ఫీల్? చాలా బాధపడతాం. దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆల్ ఆఫ్ us హ్యావ్ టు హ్యావ్ వెన్ వీ థింక్ ఆఫ్ భారత్. ఎందుకంటే ఒకసారి భారత్, రాముడు అంటే ఇఫ్ యు రీడ్ రామాయణ, మహాభారత, ఇవన్నీ మన దేశంలో అయినాయి. వాళ్ళు తిరిగిన ప్లేసులు మనం చూడొచ్చు ఇన్ టుడే. ఏమండి, అటువంటి ప్రదేశాలకు పోయి మీరు చూసి ఎంత ఇన్స్పిరేషన్ రావాలండి. అయ్యో, ఇప్పుడు కట్రినపాలెం అని చెప్పాను కదా, ఆ రాకు, ఆ వాటర్ వస్తుందట, జనాలు పోయి కాళ్ళు కట్టుకుంటారు, తాగుతారు అని. అది ఇప్పుడు కూడా ఉంది, సజీవధార, సంజీవదే ఇప్పుడు కూడా. అటువంటి ఎన్ని ఇన్సిడెంట్స్, ఎన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి. మనకి నిదర్శనం కావాలంటే ఎక్కడ పడితే అక్కడ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో యూ కెన్ ఫైండ్ సంథింగ్. కరెక్ట్. అంత రిచ్నెస్ ఉంది మన కల్చర్లో, అంత ఇది ఉంది. అటువంటి దాన్ని మనం కావాలని తెలుసో తెలవకో నిర్లక్ష్యం చేస్తున్నాం. అది చాలా తప్పు అయిపోతుంది. చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అంటే ఏమి లేనప్పుడు సరే, ఇంత రిచ్నెస్ ఉండి, ఇంత గొప్పతనం ఉండి, ఇంత విలువ ఉండి, ఇన్ని బుక్స్, ఏది సాంస్క్రిట్ బుక్స్ ఉండి, ఏ టాపిక్ మీద మార్క్ ట్వైన్ అని ఆయన త్రీ మంత్స్ ఇక్కడ బాంబేలో ఉండి చుట్టుపక్కల తిరిగాడు అనమాట. సో ఆల్మోస్ట్ అబౌట్ 300-400 పేజెస్ పుస్తకం రాశాడు ఆయన. బట్ ఆయన అంతా మొత్తం 4-5-7-8 వర్డ్స్లో చెప్పేశాడు ఇది మన సంస్కృతిని గురించి. ఏమన్నాడంటే, there is not a single thing under the sun our ancient rishis have not addressed. Our ancient rishis అంటే మన ఏన్షియంట్ రిషీస్లో ఏదైనా సరే, ఏ టాపిక్ అన్నా మీరు చూడండి, they have addressed it. There is not a single thing that they have not addressed. మీరు ఏదన్నా అడగండి, శాస్త్రం ఉంది. ఏ శాస్త్రం లేకుండా, ఏ టాపిక్ మీద లేకుండా ఇది లేదండి. కరెక్ట్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, వీ హ్యావ్ రెఫరెన్సెస్. గ్రేట్ సార్, గ్రేట్ టైం. మీతో ఎంత టైం గడిపినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీతో పాటు మేము కూడా చేయగలుగుతాం. ఈ యొక్క ధర్మ పరిరక్షణ యజ్ఞంలో మేము కూడా ఖచ్చితంగా పాల్గొంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఐ వాచ్డ్ యువర్ షో sir, and I'm impressed with it. Thank you, and sir. you called me just when I was thinking of something, and one day before I watched, and then you called me next day, and it was a divine connection and call. Endukante it doesn't happen like that. Certain things you don't have answer. Even I cancelled one interview for your interview. Ayyo, అంటే ఇక మీరు మళ్ళీ దొరకరు నాకు అనే ఉద్దేశంతో I just cancelled. Correct. చాలా I'm very happy and thank you so much for doing. So చూసారు కదా, ఒక అద్భుతమైన ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.